నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాల్టి రోజు వ్యాస భగవానుడు పోతనామాచ్యుల వారు మనందరికీ కూడా చాలా ఉపకృతి చేసేటటువంటి ఒక మహోత్కృష్టమైన లీలని వివరణ చేస్తున్నారు. అది చాలా అద్భుతమైనటువంటి లీల. చూడడానికి చాలా చిన్న లీలగా ఉంటుంది, కానీ అంతఃపరిశీలనం చేసుకుంటే నిజంగా మనం ఇలా జీవించినటువంటి జీవితం ఒక జీవితమా అనిపిస్తుంది. అంత ఏహ్యత, అంత సిగ్గు కలిగేటట్టుగా నేను ఎంత అసత్యమైన జీవితాన్ని గడుపుతున్నాను అని మనకు అనిపించేటట్టుగా ఉంటుంది ఆ లీల. ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవానుణ్ణి చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. ఒక కొంగ రూపంలో వచ్చాడు ఆయన. ఈ పిల్లలందరూ కూడా బృందావనానికి రోజు బయలుదేరి ఎంతో సంతోషంగా వెడుతూ ఉంటారు. కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసంపదతో ఆవులు, దూడలు, ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరారు. పొద్దున్నే బయలుదేరి వీళ్ళందరూ వెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. కొంగ కనపడడం అనేటటువంటిది చాలా సాధారణమైన విషయం, కానీ కొంగని పరిశీలనగా గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత తెల్లగా ఏది ఉండదు. తెల్లటి కొంగలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆ పక్షి పోతన గారు అన్నారు, ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి వనములోన నిలచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చి. ఆయన ఎల్ల పనులు మాని, ఎల్ల పనులు అంటే కర్మ అన్నీ విడిచిపెట్టేసి, ఎవరితో పోలిక వేస్తున్నారో చూడండి. ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై, ఒకే విషయ వస్తువు మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నవాడిలా, మౌని వృత్తి ఇతర మమత విడచి. మౌని అంటే నిశ్శబ్దంగా తాను నోరు విప్పి మాట్లాడితే అది తన స్వస్వరూపమునకు భంగమన్న ఉద్దేశ్యంతో మౌనాన్ని ఆశ్రయించి మహాపురుషులైనటువంటి వారు ఎలా ఉంటారో అలా మౌన వృత్తి ఇతర మమత విడచి, ఇంకా ఏ విధమైన ఆలోచన లేకుండా వనజాక్షుపై దృష్టి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు. చేర్చి బకుడు తపస్సు చెలువు దాల్చే, ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు. కొంగని మీరు ఎప్పుడైనా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా నిల్చుంటుంది. అది ఒక చెరువు ఒడ్డునో ఎక్కడో నిలబడుతుంది. నిలబడినప్పుడు సాధారణంగా ఒంటి కాలు మీద తపస్సు చేసినట్టుగా ఉంటుంది, ఒక్క కాలు మీద నిలబడినట్టుగా ఉంటుంది. అలాంటి రూపంతో ఉంటాయి సాధారణంగా కొంగలు. అది నిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకుని చక్కగా ఉంటుంది. చూడగానే ఎవరైనా సరే ఆ కొంగని నమ్ముతారు, ఇది పరమ సత్వగుణంతో ఉన్నటువంటిది, ఇది ఒకరికి అపకారము చేయనిది అని నమ్ముతారు. అలా ఉంటుంది ఆ కొంగ. కానీ దాని మనస్సులో ఉండేటటువంటి భావన వేరు. నీటిలో నిలబడుతుంది. అలా నిలబడినటువంటి కొంగని తొందరగా చేపలు నమ్ముతాయి. నమ్మి ఆ చేపల పాపం ఇది మన ఏం చేస్తుందిలే, చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి జీవి అనుకుని ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో తిరుగుతాయి. తిరగగానే అప్పటి వరకు ఏమీ తెలియని దానిలా ఉన్న కొంగ చటుక్కున చేపని తన చంపుటముల యందు ఇరికించుకుని ఎగిరిపోయి ఓ చెట్టు మీద పెట్టుకుని చక్కగా తినేస్తుంది. అలా కృష్ణ పరమాత్మని గోపాల బాలుల నుంచి వేరు చేస్తే, కృష్ణుణ్ణొక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములు విడిచిపెట్టేస్తారు. కాబట్టి కృష్ణుణ్ణి చంపాలన్న ఆలోచనతో వచ్చాడు బకుడనబడేటటువంటి రాక్షసుడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈ పిల్లలందరికీ ఒక అలవాటు, ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తారు. కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ, ఎంత పెద్ద కొంగో, ఎంత తెల్లగా ఉందో అన్నారు. అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ. అలా చూస్తుండగా చెంచువు దీటి పక్షముల జల్లున విచ్చి కుప్పించి భంబుకై పైకెగసి భీషణ రోషణవక్తుడై విజృంభించి గరుత్సమీరమున తరులోలికోలగా మించి బకాసురుండుడిసి పట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని.
ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశమంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు. చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన 2 చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయిన తరువాత చిత్రం ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు. ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియంబుల పగిదిన్. ఎంత గొప్ప ఉపమానమో చూడండి. నిజంగా అది పోతన గారికే చెల్లింది. ఇంద్రియములు ఉండవా? ఉంటాయి. ప్రాణం పోయిన వాడికి కళ్ళుండవా? చారడేసి కళ్ళు ఉంటాయి. ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు పెద్దలు. ఏంటి, వెనకటికి ఎవరో ఒక ఆయన మరణిస్తే, అంటే ఒక చోట నేను ఎందుకన్నానంటే ఆ మాట ఇంటిని ఉద్దేశించి అనకూడదు కదా అని అలా అన్నాను. సాధారణంగా ఏంటంటే బకెట్లతో వాటితో పోషిస్తూ ఉంటారు నీళ్లు, ఆఖరణ పార్థివ శరీరాన్ని తీసుకెళ్లిపోయేటప్పుడు. ఒక చిత్రమైన మాట అంటుంటారు పిల్లలు. వాళ్ళు ఆ శవం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయ్యయ్యో అంత ధార కింద పోసేయకండి, మా నాన్నగారి కళ్ళల్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి చెవుల్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి ముక్కులోకి నీళ్లు వెళ్ళిపోతాయి అంటారు. ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంద్రియములకు శక్తి ఉంది. ఆ కనుగుడ్డు మీద నీరే పడిపోయినా నిప్పే పడిపోయినా వాటికి ఏం సమస్య ఉండదు. ఇంకా ఒక్కసారి ప్రాణవాయువు శరీరంలోంచి బయటికి ఏ ఈశ్వర ప్రజ్ఞ, ఎవరు నిలబెడుతున్నాడు ఆ ప్రాణవాయువుని? ఈశ్వరుడు నిలబెడుతున్నాడు. కృతజ్ఞులమై మనం మరిచినా వాడు మాత్రం లోపలికి బయటికి వెడుతూనే ఉన్నాడు. వాడే ఆగిపోతే ఇంకా ఈ ఇంద్రియములన్నీ ఎక్కడ నిలబడతాయి? కాబట్టి ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడి మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు. ఎంత గొప్ప ఉపమానం చూడండి. ఇప్పుడు కృష్ణుణ్ణి మింగినట్ట, కృష్ణుడు మింగేస్తే కృష్ణుడు మరణిస్తున్నట్ట, మొత్తం గోపబాలురందరూ మరణిస్తున్నట్ట. ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే, కాబట్టి అందరూ మరణించినట్టే. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలురు లేరు, వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు. ఇప్పుడు ఇది అరవాలా, నామం చెప్పాలా, స్తోత్రం చెయ్యాలా, కీర్తన చెయ్యాలా? ఏం లేదు, కేవలం మౌనము. కానీ ఇప్పుడు వారి నుండి ఎటువంటి భక్తి ఆవిష్కృతమవుతోంది అంటే ఆయన లేని నాడు మాకు ఆస్తిత్వమే లేదు. ఇది భగవంతుడి పట్ల వాళ్ళకున్నటువంటి గౌరవము, ఇది వారికి ఉన్న భక్తి. అంటే కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు. ఆ పదార్థం అటువంటిది. నేను మీకు 1కి 10 మాటలు చెప్పాను. ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు. తెలియక ప్రేమించినా వస్తువిచ్చే లక్షణం అదే. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రాణము లేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయినాడు. ఆయన ఏమవలేదండి, అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే, నీటి ఎందున్నవాడు ఆయనే, వాయువు ఎందున్నవాడు ఆయనే. ఈ కంఠమునందున్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుల యొక్క ఆర్తిని గ్రహించినాడు. ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి, పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు. కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. అది నిజంగా లీలలో ఉన్న గొప్పతనం చూడండి. ఇక్కడే ఈ కంఠంలోంచే ఆయనే బయటికి రావచ్చు, కానీ బయటికి రావడానికి ప్రతిఘటించాలి కాసేపు కొంగతో. ఈయన కొంగతో ప్రతిఘటించే లోపల కొంతమందికి నిజంగా ప్రాణాలే పోవచ్చు. అక్కడ వాళ్ళకున్న నమ్మకం అటువంటిది. భక్తి అనగా ఏమి? విశ్వాసమే భక్తి.
నీకు నిజంగా ఈశ్వరుడు ఉన్నాడన్న విశ్వాసం ఉంటే అది భక్తి. విశ్వాసం ఉన్నది, విశ్వాసము లేదు ఎక్కడ తెలుస్తుంది? పూజలో తెలుస్తుంది. పూజ చెయ్యి, నీకు ఎంత భక్తి ఉందో తెలిసిపోతుంది. ఎందుకని? పూజ చేయడానికి కూర్చున్నప్పుడు నిర్మాల్యం తీయడంలోనే భక్తి తెలిసిపోతుంది. నిర్మాల్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ మూర్తులు కింద పడిపోయేటట్టు మీద పడిపోయేటట్టు లాగేయగలిగితే నీకు అసలు నువ్వు చూస్తున్నటువంటి మూర్తి పరమేశ్వరుడన్న విశ్వాసం నీకు లేనే లేదు. అది నేను కొందెచ్చుకున్న ప్రతిమ. దాంట్లో భగవంతుడు ఎందుకుంటాడండి? ఉంటాడేమో, నీకు రక్షణ ఇవ్వడు. ఆయన ఈశ్వరుడు, అంతటా నిండి విడీకృతమైన పరమాత్మ నా చేత ఆరాధన అందుకోవడానికి నా ఇంటి ఈశాన్యమునందున్న పూజామందిరమునందు వేయించేసి ఉన్నాడు. కాబట్టి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి జవాబుదారి. నేను చాలా మర్యాదతో వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం అన్నది ఇక్కడి నుంచి కూడా రాకూడదు. నా దోషము వారి పాదముల దగ్గర నేను అంగీకరించాలి. వాడు శ్రీచరణుడై నా ఇంట ఉన్నాడు అని ఎంతమంది చెయ్యగలరు? ఆయన పాదాల మీద పువ్వులు నేను తీయగలుగుతున్నాను అని మీరు తీస్తున్నారనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది మీరు పూజ చేస్తుంటే మీకు విశ్వాసంతో చేస్తున్నారా, అవిశ్వాసంతో చేస్తున్నారా. భక్తి అన్నది ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్. పూజని బట్టి తెలిసిపోతుంది. మీకు ఇక్కడ విశ్వాసం ఎంత ఉందో మీరు చేస్తున్న పూజలో తెలుస్తుంది. అది బింబ ప్రతిబింబ సదృశ్యంగా ఉంటుంది. మీ లోపల ఉన్న విశ్వాసము ఆవిష్కృతమయ్యేటటువంటి సమయము. కాబట్టి పూజ ఒకడి కోసం చేసేది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాగా విభూతి పెట్టేసుకుంటే, బాగా పెద్ద బొట్టు పెట్టేసుకుంటే నన్ను ఒకడు నమ్ముతాడేమో, నేను రోజు స్తోత్రాలు గట్టిగా చదివితే మా పై పోషణలో ఉన్నాయని చాలా భక్తులు అనుకుంటారేమో అని పూజ ఎప్పుడు చేయకూడదు. ఆయనకు అన్నీ తెలుసు మీరు ఎందుకు చేస్తున్నారో. ఆయన కోసమే పూజ అంతే, మీకోసమే పూజ అంతే. సరే, అందుచేత ఇప్పుడు ఆ ఆర్తితో ఉన్న వాళ్ళకి తాను వెంటనే కనపడాలి. వెంటనే కనపడాలంటే ఈ కొంగ వదిలేయాలి. కొంగ వదిలేయాలంటే కొంగ భరించలేనిది అవ్వాలి. కొంగ భరించలేనిది అవ్వాలంటే తన అగ్నిహోత్రం అయిపోయాడు. ఆయన అగ్నిహోత్రం అవగానే అది కక్కేసింది బయటికి. కక్కింది కానీ కక్ష తీరలేదు. అరే, మింగినప్పుడు లేదు, కంఠంలోకి వెళ్ళాక నాకు మంట పెట్టినట్టు అనిపించింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు. వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేస్తాను, చంపేసి మింగేస్తాను అని ఆ 2 చంపుటములు పెట్టి పొడుస్తూ వెంటపడింది. ఆయన వెంటపడితే కృష్ణ పరమాత్మ క్రక్కి మహాఘోషముతో చక్కగా తను పొడువరాగ చెంచులు 2 సృక్కగ పట్టి తృణముక్రియ గ్రక్కున హరిచీరే బకుని కలహోత్సకుని. ఈ మాట ఈ పద్యంలో మీరు చాలా విషయాల్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుంటే మీకు జీవితం అనబడేటటువంటి నాటక రంగాన్ని చాలా సంతోషంగా ప్రతి క్షణం మీరు సినిమా చూడొచ్చు. ఎందుకో తెలుసా అండి? వన్స్ యూ రికగ్నైజ్ ది పీపుల్, మీరు మనిషిని గుర్తుపట్టేసి లోపల ఈ స్థాయి ఇది అని మీరు నిర్ణయించుకుంటే మీరు ఆ తర్వాత కర్టెన్ మీద సినిమాయే చూడవచ్చు. ఎందుకో నేను మాట చెప్తాను చూడండి. పోతన గారు ఇందులో మాట అంటున్నారు, ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి ఎవరు? కలహోత్సకునిన్ అంటే దెబ్బలాటకి సిద్ధముగా ఉన్నవాడు. కలహోత్సాహం అంటే ఏంటి? దెబ్బలాటకి సిద్ధపడుతున్నవాడు. వీణ్ణి చంపుటములు 2 చేతులతో పట్టుకుని గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు. అంతే అది. కానీ ఆ పక్షికి కొంగగానే ఎందుకు రావాలి ఆ రాక్షసుడు? ఒకవేళ వచ్చాడు, వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్లి బయటికి ఎందుకు రావాలి? అలా రాకుండా చంపకూడదా? అలా బయటికి వచ్చి ఎందుకు చంపాలి? 3 కలహోత్సకునిన్న బిరుదు ఆ రాక్షసుడికి ఎందుకు వెయ్యాలి? పోతన గారి రచనలో కానీ వ్యాసుడి రచనలో కానీ భాగవతంలో ఒక మర్యాద ఉంటుందండి. మీరు శ్లోకం చదివినప్పుడు కానీ పద్యం చదివినప్పుడు కానీ ఒక విషయాన్ని పట్టుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళకొక విశేషణం వేస్తారు పోతన గారు కానీ వ్యాసుల వారు కానీ. ఆ విశేషణాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే మీకు ఎంత పొంగొచ్చేస్తుందంటే అసలు ఇలా ఎలా చెప్పగలిగారు ఆయన అనిపిస్తుంది. మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీకు ఒక సినిమా కనపడుతుంది తెర మీద. ఇప్పుడు మీరు అన్వయం చేయండి. ఈ వచ్చినటువంటి బకుడు అన్న రాక్షసుడు ఎక్కడో ఉండడు. ఆ రాక్షసుడు ఎవరో తెలుసా అండి? ఇక్కడ ఉంటాడు. ఆయన పేరు దంభము. దంభము అంటే ఏమిటో తెలుసా?
పైకి ఒకలా కనపడుతూ లోపల ఒకలా ఉండుట. లోపల తానేదనుకుంటున్నాడో అది పైకి కనీసం మిత్రుడి దగ్గర చెప్పాలి, అరమరిక లేకుండా. అలా చెప్పలేకపోతే అది మంచి మాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అలా చెప్పగలిగిన ధైర్యము లేకపోతే, అలా మాట్లాడలేకపోతే దంభము లోపల ప్రవేశించినట్టు. ఈ దంభమును మీరు నిగ్రహించలేరు, అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తారు, దంభం మనిషిని తిరిగి తీసుకెడుతుందో. ఒకనకొకప్పుడు ఒక అరణ్యంలో ఒక నక్క పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి సాకలి వాళ్లు పెట్టినటువంటి నీలిమందు గోనలో పడిపోయింది. పడిపోయి నీలిమందు గోనలోంచి బయటకు వచ్చింది. అది ఎందుకు వెళ్ళింది అసలు ఏటి ఒడ్డుకి? నీళ్లు తాగడానికి. అది వెళ్లి ఏటిలో నీళ్లు తాగుదామని నోరు పెట్టింది. నోరు పెట్టేటప్పటికీ ఒక నీలి నక్క ఒకటి కనపడింది దానికి. అది అనుకుంది, ఓహో, సృష్టిలో ఇప్పటి వరకు నాలాంటి రూపం లేదు, నీలిమందులో కదా పడ్డాను, నా ఒళ్ళంతా నీలమైపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం, ఏట్లో దిగద్దని అది అరణ్యంలోకి వెళ్ళింది. ఈ నీలం నక్కని చూడగానే మిగిలిన నక్కలు పారిపోయి, పెద్ద పుల్లు పారిపోయి, ఏనుగులు పారిపోతున్నాయి, సింహాలు వచ్చాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు మీరందరూ అని అడిగాయి. అరణ్యంలో పుట్టి బుద్ధిరిగి ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది. అది అసలు మనం ఎప్పుడూ చూడలేదు, అటువంటి రంగుతో ఉంది, అది ఏం చెయ్యగలదో అని మేము పారిపోతున్నాం అన్నాయి. అంటే సింహం అంది, నాకన్నా గొప్ప ప్రాణి ప్రపంచంలో లేదు, కాబట్టి మీరు భయపడకండి, రండి నాతో అంది. అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి. పైన ఉన్నటువంటి రంగు చూసి, రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది. ఏమిటి ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఇలా ఉంది ఏమిటని. సింహం వెంటనే బాణీ మార్చింది, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని, నాకన్నా మీరు చాలా పరాక్రమం ఉన్న ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, నేను బలాబలములను నిర్ణయించడానికి. కాబట్టి మీరు అటువంటి ప్రాణ, నన్ను కూడా గెలవగలిగిన వారా అంది. ఇది నోరు విప్పిందనుకోండి, సింహం పసిగడుతుంది నక్కని. ఇది అనుకుంది లోపల, ఎంత అదృష్టం, నీలిమందు గోనలో పడ్డాను, సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతోంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది ఖచ్చితంగా, మిగిలి పరిగెత్తే కదా, భయపడుతుందని అంది. అంటే సింహం అంది, అయ్యా అయితే ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేసేసాను, ఇంక నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అని. అలాగేనని అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటోంది. తింటూ ఒక గుహలో పడుకుని ఉంటోంది. ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవరికి, ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తుంది. అలా కాలం గడిపేస్తోంది. లోపల మాత్రం బెరికే. ఎందుకని? నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, రంగు వెలిసిపోయినా దీని బతుకు అయిపోయినట్టే. సింహం ఏమే నీకా, నేను ఇన్ని తెచ్చానని అడుగుతుంది. అందుకని పైకి తాను అలాగే ఉండాలి, లోపల తానెవరో తనకి తెలుసు. కాబట్టి ఇలా ఉంది. ఒకనాడు కొన్ని ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజా వారు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది. దాని కర్మ కొద్దీ హోర్న వర్షం పడింది. వర్షం పడేటప్పటికి దీని ఒంటికున్న నీలి రంగు వదిలేసింది. వదిలేయగానే నక్కలు చూసి, ఓసి తుంటరి నక్క నువ్వా అన్నాయి. ఈ వార్త సింహానికి తెలిసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు. కాబట్టి దంభము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది. ఈ దంభము పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంచుతుంది. ఇది ప్రతి క్షణం వెన్నంటి వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ప్రయత్నపూర్వకంగా గెలవాలి. ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారనుకోండి, వారిని చూడగానే నాకు అనుమానం వస్తుంది, ఇవ్వబోయ్ జాగ్రత్తగా ఉండాలి రోయ్, మనం ఈయనతో మనిషిని చూస్తే అనుమానంగా ఉందంటాడు. ఆయన మహాపురుషుడై ఉండొచ్చు, నీకు ఎందుకు అలా అనిపించాలి? కాబట్టి మనస్సుని తెల్లటి వస్త్రంలా, తెల్ల కాగితంలా ఉంచుకుని తొందరపడి నిర్ణయాలకి రాకుండా, ఇక్కడ ఏదుందో దాన్ని మధురమైనటువంటి మాటతో చెప్పి కార్యక్రమాన్ని దిద్దగలిగినటువంటి సమర్థత ఉండాలి తప్ప ప్రతి క్షణం లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి ఉంటున్నాం అనుకో, అది దంభం, మహాపాప కార్యం. ఇది ఏం చేస్తుందంటే, ఈ పరిస్థితికి అలవాటు పడిపోతే పైకి ఒకలా ఉంటాడు,
లోపల మాత్రం ఒకలా ఉంటాడు. ఈ లోపల ఉన్న తత్వాన్ని చూసేవాడు ఒక్కడే ఉంటాడు, వాడు ఈశ్వరుడు, వాడు కనిపెడుతుంటాడు. లోకం నిన్ను కనిపెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈశ్వరుడు కనిపెడుతున్నాడు. ఈశ్వరుడే దెబ్బ కొట్టిన నాడు నువ్వు ఇంకా నడుమెత్తలేవు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. లోపల ఎలా ఉన్నావో పైకి అలాగే ఉండడానికి కనీసం కొంత ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి. అది మనం చెయ్యలేము. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఈ దంభమునకుండే లక్షణం ఏమిటంటే అది సత్యముగా ఉండడాన్ని అంగీకరించదు. సత్యమే ఈశ్వరుడు, సత్యమును గ్రసిస్తుంది. అది సత్యం అంటే కృష్ణుడిని తినేస్తానంటుంది. కానీ ఇప్పుడు కృష్ణుడు ఆ సత్యము లోపల ఉండాలంటే, పైన లోపల ఒకేలా ఉండాలంటే మన వల్ల కాదు. మనం ఏం చెయ్యాలి? ఎప్పటికప్పుడు లోపల ఎలా ఉన్నామో పైన అలా ఉండే ప్రయత్నం మీరు మొదలు పెడితే కష్టం. మీకు తెలియకుండానే దంభానికి వశులవుతారు. కాబట్టి ఏం చెయ్యాలంటే భగవంతుని యొక్క స్మరణ చేస్తుండాలి. కృష్ణ 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 గోవింద నారాయణ ముకుంద శివ మహేశ్వర అని లోపల అనుకుంటున్నారనుకోండి, ఈ నామము ఏం చేస్తుందంటే మనస్సుని నిరంతర ప్రక్షాళనం చేస్తుంటుంది, అస్తమానం తుడిచేస్తుంటుంది. చాలా గమ్మత్తైనటువంటి ప్రాణులు ఉంటాయి ప్రపంచంలో, అవి చాలా అశుభ్రమైనటువంటి వాటి మీద వాళ్తాయి. కానీ వాటికి మాత్రం ఏ అంటు రోగం రాదు. అవి అంటు రోగాలు తీసుకొస్తాయి. మీరు ఈగ చూడండి, ఇలా ఇలా తుడిచేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నీవు జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు. ఇంక నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు. ఏవి? ఒకటి చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఎలా? ఇంత పంచదార ఇంత ఇసక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్లిపోయి ఇసకనంతటినీ వదిలేస్తుంది చీమ. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో. పదిలం చేసుకో లోపల. ఇది నేర్చుకో. 2, బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది. ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. ఆ బాతు మీదకి బురద చుక్కొచ్చి పడుతుంది. వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి, చిత్రంగా ఉంటుంది అంటుంది, అనగానే టకటకటకలు ఆడుతుంది శరీరం. ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది. జారిపోయి తెల్లగా మల్లెపూలా ఉంటుంది. ఉండేది ఎప్పుడూ బురదలో ఉంటుంది. నేనండి ఇలా అయిపోవడానికి కారణం, నేను ఫలానా వాళ్ళతో తిరిగాను, నా కంపెనీ మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అనకూడదు. బాతు బురదలో ఉండి బురద అంటలా నీకెందుకు అంటుతోంది? నువ్విక్కడ స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చగలవేమో, ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర అధిశక్తి లేదు. నీది పిరికి మనస్సు. నువ్వు తొందరగా వశుడవైపోతావు దుర్గుణములకు. నీ మనస్సు బలహీనం. దాన్ని పదిలము చేసుకోవడం మానేసి, శక్తివంతము చేయడం మానేసి, చీడాపీడా తొలగించడం మానేసి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు నువ్వు పాడవడానికి. అది నీ ఇంకొక పెద్ద దోషం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? బాతులా ఉండడం నేర్చుకో, హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలని నీటిని కలిపి పెడితే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుంది. జగత్తు యందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో. నువ్వు ఈ 3 అలవాటు చేసుకుంటే నీకు ఇంకింతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళు. నోరు విప్పితే అప్పటికది కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట తప్పకుండా నిన్ను ఉద్ధరించగలిగినదే. ఆయన సదుద్దేశ్యముతో మాట్లాడతాడు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళు. పరమహంస ఓ మాట అంటారు. ఆయన ఒకసారి ఒక బిల్వవనంలోకి వెడుతున్నారు. వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరిచింది 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 అరిచింది. అయ్యో పాపం, కప్ప ఏదో చాలా బాధలో ఉంది, చీకట్లో ఎక్కడో అంత అరుస్తోంది అనుకుని ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే శిష్యుడితోటి మళ్ళీ కప్ప అరుస్తూనే ఉంది. ఏంటి కప్ప ఇంత ఆర్తితో అరుస్తోంది? దీపం పట్టరమ్మని చూశారు. చూస్తే ఒక బురదపాం తను మింగలేనంత పెద్ద కప్పని పట్టుకుంది. పరమహంస అన్నారు, యోగ్యుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుల్లో ఉంది కప్ప అన్నారు. అదేమిటి అన్నారు శిష్యులు. అది త్రాచుపాం అయి ఉంటే ఈ కప్ప చచ్చిపోను, అది బురదపాం కాకపోతే కప్ప వెళ్ళిపోను. అది వదలదు, సంపదు. గురువు అవతల వాడిని ఉద్ధరించడు, వదిలిపెడితే శపిస్తానంటాడు. బురదపాము లాంటి గురువు దగ్గరికి వెళ్ళకు. బురదపాము నోట పడ్డ కప్పలా పాడైపోతావు.
ఈశ్వరుడు యందు మాత్రమే మమేక బుద్ధి కలిగినటువంటి గురువులను ఆశ్రయించు అని రామకృష్ణ పరమహంస నోరి విప్పితే మహానుభావుడు దంభము ఎలా ఉంటుందో బురదపావుకి త్రాచుపావుకి చెప్పారు ఆయన. మహానుభావుడు. అందుకే నాకు ఆ పరమహంస అంటే నిన్న చెప్పాను కదా, నాకు చాలా ప్రాణాలని, అందులో అదొకటి. అందుచేత ఎంత గొప్పగా చెప్తారో చూడండి. కాబట్టి ఆ దంభమును మీరు ప్రయత్నపూర్వకముగా మీరు కాదనలేరు, దంభమును తప్పించుకోలేరు. కానీ ఆ దంభమును తప్పించుకోవడానికి చెయ్యవలసింది గోపాల బాలురు ఏం చేశారు? కృష్ణ 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 అన్నారు. కృష్ణుడు లేకపోతే ప్రాణము లేని ఇంద్రియముల వలె అయిపోయారు. కాబట్టి దంభమన్నది ఉంటే చేసేది ఏమిటంటే సత్యాన్ని మింగుతుంది. అందుకని కృష్ణుడు మింగబడాలి ముందు. ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటికి రావాలి, దంభాన్ని చీల్చాలి. చీలిస్తే ఇప్పుడు కృష్ణుడు ఎవరికి దక్కాడు? గోపాల బాలురకు దక్కాడు. గోపాల బాలురు దక్కించుకున్నారా? కృష్ణుడు తనంత తాను గోపాల బాలురికి దక్కాడా? చెప్పండి. కృష్ణుడే దక్కాడు, వాళ్ళు దక్కించుకోలేదు. ఎలా తనని వాళ్ళకి ఎలా దక్కించుకున్నాడు? వాళ్ళు కృష్ణ అన్నందుకు, ఆర్తితో ఉన్నందుకు. నువ్వు అలా ఉండు చాలంతే. ఈశ్వరుడున్నాడు, ఆయన గురించి ఆర్తితో ఉండు, ఆయన గురించి నామని చెప్పు, ఆయన ఉన్నాడని నమ్ము చాలు. నీ దంభం ఆయన తీసేస్తాడు. తీసి నిన్ను పుణ్యపురుషుడుగా ఆయన మార్చగలడు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును మనకి వివరణ చేశారు. ఆపదల మీతనాపదలీపాపని చెంది తొలగే ఈయర్భకుపై వేవడిన కలులు దహనుని వైపుల శలభముల పగిది పడిరి ధరిత్రిన్. పోతన గారు అంటారు, దీపం మీద వెళ్లి పడిపోయినటువంటి శలభములు ఎలా కాలిపోతాయో పురుగులు, అలా ఈ పిల్లవాడి మీద ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నము చేసినా వారందరూ మడిసిపోయినారు. ఇక్కడ భగవంతుణ్ణి నిలబెట్టడం ఒక్కటి చేతనైతే చాలు. ఆలయం కట్టాడు, బంగారు గోపురం పెట్టాడు, బ్రహ్మాండమైన ముఖమంటపం కట్టాడు, అద్భుతమైనటువంటి. ఇది కూడా రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానమే, నేను సొంతంగా చెప్తున్నది కాదు. బ్రహ్మాండమైన 10 ఎకరాల స్థలంలో దేవాలయం కట్టాడు, మెయిన్ గేటు పెట్టాడు, చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టాడు, ధ్వజస్తంభం పెట్టేశాడు, నందీశ్వరుణ్ణో గరుడ వాహనాన్నో తీసుకొచ్చాడు పెట్టేశాడు, దేవాలయానికి గొప్ప తలుపులు చేయించాడు, గడియలు చేయించాడు, అన్నీ చేయించేశాడు. మంచి ఉత్సవం రోజు భీష్మ ఏకాదశి. అటువంటి రోజున ఒక ఆయన ఆ గుడిలోకి వచ్చి మంటపానికి 4 వైపులా 4 మనుషుల్ని పెట్టి శంఖాలు పూరింపించాడు. ఆ శంఖాలు విని దేవాలయంలోకి దర్శనానికి వెడదామని భక్తులు కొన్ని వేల మంది పరిగెత్తుకొచ్చారు. తలుపులు తీశారు. లోపల చూసన్నారు, ధూర్తుడా, ఇది ఈశ్వరుడు లేని ఆలయము, దీనికి యోగ్యత లేదు, దర్శనీయము కాదు. ఎందుచేత ఆలయం ఎంత ఉంటే ఎవరికి కావాలి? ఈశ్వరుడేడి? అందులో ప్రతిష్ఠ జరిగిన మూర్తి ఏది? ప్రతిష్ఠ జరిగిన మూర్తి లేనప్పుడు అది ఒక కట్టడమేమో, అది ఆలయము కాదు. నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవరికి కావాలి? ఎంత పాండిత్యం ఉంటే ఎవరికి కావాలి? నువ్వు ఎంత పొడుగ్గా ఉంటే ఎవరికి కావాలి? ఎంత తెల్లగా ఉంటే ఎవరికి కావాలి? ఎంత గొప్ప బట్ట కట్టుకుంటే ఎవరికి కావాలి? నువ్వు ఎన్ని చెప్పగలిగితే ఎవరికి కావాలి? నువ్వు ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టగలిగావా? నిలబడతాడు ఈశ్వరుడు. ఎంతసేపు నిలబడతాడు? దుర్వాసన రాకపోతే నిలబడతాడు. ఏది దుర్వాసన అంటే ఇదిగో ఈ దంభము మొదలైనటువంటివి రానంతసేపు. వాణ్ణి ఇక్కడ నువ్వు నిలబెట్టగలిగితే, ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా లోపలికి నామం పట్టుకుని వాణ్ణి ఇక్కడ నిలబెట్టావు కాబట్టి అవి మడిసిపోయి రాలిపోయి నువ్వెప్పుడూ పవిత్రమై ఉండిపోతావు. ఒక్కసారి పరమశివుని యొక్క తల మీద పడింది గంగ. పడి భవాంగ పతితంతో ఎం పవిత్రమితి పస్పృశు, పరమ పవిత్రమైపోయి ప్రవహించింది. ఆ తర్వాత అందులో శవాలు పడ్డాయి. ఆ తర్వాత అందులో ఘాట్స్ నిండా శవాల్ని కాల్చి బూడిద కలిపారు. ఆ పైన ఘాట్లో శవాన్ని కాల్చి నిమజ్జనం చేసేస్తారు ఆ బూడిద. ఇక్కడే ఒకడు ములుగుతోంది గంగ. శంకరుడు యొక్క మూర్ధన్య స్థానమునకు తగిలి శరీరమునకు తగిలి కింద పడింది. అందులో ఇంకా తర్వాత ఎన్ని పడుతున్నా అది పవిత్రమే. ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టడం నీకు అలవాటైపోతే లోపలికి ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా ఈశ్వరుణ్ణి చూసి బయటికి పోయినట్టు, వెంటనే లోపల తేజోవంతమైన మూర్తిని చూసి ఆసురీ గుణములు వెనక్కి పారిపోతాయి. అంతే, లోపలికి ప్రవేశించలేవు, అవి కూర్చోలేవు. కాబట్టి గోపాలబాలుడు కృష్ణుడి గురించి ఆర్తి చెందినట్టు మనుష్య జన్మలోకి వచ్చావు కనుక నువ్వు భగవంతుడి గురించి ఆర్తి చెందడం నేర్చుకో. ఇది వేరొకరి యొక్క ప్రబోధము చేత వచ్చేది కాదు.
నీ ఎంత నువ్వుగా పరిశీలనము చేసుకోవాలి. చేసుకుని భగవంతుడి గురించి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అది మాత్రమే రక్షించగలదు, అన్యములు రక్షించలేవు. కాబట్టి అలా ఆనాడు ఆ బకాసుర వృత్తాంతమునందు భగవానుడు రక్షించినటువంటి ఒక మహోత్కృష్టమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరించి ఒకానొకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరదాం. కాబట్టి పిల్లలారా, మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మీకు ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలు పట్టుకుని ఆ చిక్కాలకు తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం. అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం. అదే వనభోజనం అంటే. కాబట్టి బయలుదేరదాన్ని రండి అన్నారు. కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకంతా వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. పోతన గారు దాని మీద ఎంత గజ్జిచ్చారోనండి, నిపజ్యాలు ఇచ్చారో. నిజంగా వాళ్ళకి అమ్మ బంగారు ఆభరణములు పెట్టింది, బంగారు గొలుసులేసింది, బంగారు గాజులేసింది, కంకణాలు పెట్టారు. ఇన్ని పెట్టినా వాళ్ళు ఇలా అడవిలోకి వెళ్ళారట ఆవుల్ని దూడల్ని తీసుకుని. వెళ్ళగానే వాళ్ళకి ఏమిటో తెలుసా అండి ఊహ? ఒక్కటే వాళ్ళకి తెలిసింది. కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు ఆ బృందావనంలో. వచ్చి తన కొమ్ము బూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు. అలా కాసేపు తిరగగానే కృష్ణుడి కొమ్ము బూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు, వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతే. ఆ కృష్ణుడు ఎటు వెళ్ళిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అమ్మ నాకు నువ్వు పిండి ఆవకాయ వేయమ్మా, అమ్మ నాకు మాగా వేయమ్మా అంటే, ఒక్కడివి ఎందుకు రాయిందంటే, అమ్మ నాకు అలా కాదమ్మా, నాకు కొంచెం తొక్కుడు పచ్చడి కూడా పెట్టమ్మా అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని, గోపాలబాలురంటే వాళ్ళ శౌచము ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు స్నానం పొద్దున్న కూడా చేయరు, సాయంకాలం వచ్చి చేస్తుంటారు దూడల్ని దోలుకొచ్చి. కాబట్టి వాళ్ళు కాలకృత్యాలు తీర్చేసుకుని ఓ కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు, ఈ పెరుగు ముద్దలు, అన్నం అన్నీ పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ము బోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకుని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్లు వెళ్ళిపోతున్నారు. ఇందులో కొన్ని ఆవుల్ని మరలుస్తారు, ఆ ఆవులు పరిగెడుతుంటాయి, వెనక వీళ్లు పరిగెడుతుంటారు. ఎంత ఆశ్చర్యంగా పరిగెత్తేవారంటేట వాళ్ళు పందాలు వేసుకునేవారట. కృష్ణుడు అనేవారట, ఒరే అదిగో అక్కడి నుంచి చూసారా పక్షుల గుంపు వస్తోంది. ఇప్పుడంటే ఎక్కడ కనపడుతున్నాయండి? నిజంగా అలా వచ్చేసి ఆ పక్షుల గుంపులు అలాగా ఒకే గుంపు ఇలా పెద్ద తోరణం కింద వెళ్ళిపోయేవి ఆకాశంలో పొద్దున్న లేచి. అలాగే సాయంకాలం మళ్ళీ అలాగే వచ్చేసేవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత అనుభవించాడో, మహానుభావుడు, భావుకుడు. కాబట్టి పక్షుల గుంపులు బారులు అవిగో అంటాడు ఒక పాటలో. నిజంగా ఎంత గొప్ప పాటలండి ఆ పాటలు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను అందులోకి వెళ్తే మళ్ళీ అదో స్పృహ ఎందుకు వచ్చింది. కానీ నిజంగా అలా సాయంకాలం కూర్చుని ఆ తెల్లటి పక్షులు బారే వేళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని లోపలికి తీసుకెళ్లిపోతుండేవారు, పసిపిల్లల్ని. ఆ పక్షులన్నీ అలా వెళ్ళిపోతుంటే పొద్దున్నే బాలభానుడు ప్రకాశంలో వాటి నీడ బాగా పెద్దది పడుతుంది. ఈ పిల్లలట పందెం వేసుకునేవారట, అదిగో ఒరే పక్షుల గుంపు వచ్చేస్తాం. ఆ నీడ పడుతుంది కదా భూమి మీద, ఆ నీడతో పాటు పరిగెత్తాలి. ఎవరు తొందరగా ఎక్కువ దూరం పక్షుల నీడతో పాటు పరిగెడతారో వాళ్ళు గెలిచినట్టు. అనేటప్పటికీ వీళ్ళందరూ గబగబా దట్టీలు కట్టేసుకుని వేణువులు చేత్తో పట్టుకుని కొమ్మబూరలు దోపేసుకుని రెడీగా ఉండేవారు. ఆ పైన పక్షులు వచ్చేటప్పటికి వాడి నీట పడేది. నీడ పడగానే ఆ నీడతో పాటు వీళ్ళందరూ పరిగెత్తేవారు. పరిగెత్తి అందరికన్నా ముందు ఎవరో ఒక్కడ వెళ్ళగలిగేవాడు, మిగిలిన వాళ్ళందరూ చతికిలు పడిపోయేవారు. నువ్వు గెలిచావురా అని చెప్పి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించేవాడు. ఒక్కొక్కసారి వాడు కృష్ణుడు భుజాలు ఎక్కేవాడు. ఆశ్చర్యం. ఎక్కితే కృష్ణ పరమాత్మ వాడిని మోస్తూ ఉండేవాడు. కొంతమంది ఇలా కర్ర వేసుకుని ఇలా చిక్కం తగిలించుకుని వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చిక్కానికి ఉన్న మూత పైకెత్తి అందులో చేయి పెట్టి వాడు కొబ్బరుండలు తెచ్చుకుంటే 2 కొబ్బరుండలు తీసేసుకుని పక్కవాడి కోటి పెట్టి వీడోడు తినేస్తుంటే వీడికి ఏదో అనుమానం వచ్చి చూసేటప్పటికి వాడు కొబ్బరుండలు తీసేస్తుండేవాడు.
ఉరే నా కొబ్బరుండలు తీసేస్తున్నాను వాడు ఆ చిక్కం అక్కడ పెట్టి వెంట పడితే వీడి మధుర పదార్థం గబగబా నోట్లో పెట్టుకు తినేస్తూ పరిగెత్తేస్తుండేవాడు. వాడు అక్కసు వచ్చేసి నా కొబ్బరుండలు తినేశామని పరిగెడుతుంటే దొరకకుండా వాడు ఇలా 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 పరిగెత్తేవట. అసలే కొబ్బరుండ తినేశాడని వీడి చిక్కం పెట్టేట వెళ్ళగానే వీడి చిక్కంలో ఉన్న ఉండలు మిగిలిన వాళ్ళు తినేసేవాడు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుడిని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్లి కృష్ణుడిని ముట్టుకునేవారు. నీళ్లలో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి. ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడు ఉన్నాడు. వాడు ఎంత చిత్రమైన వాడంటే నిజంగా పోతన గారికే చెల్లిందండి మహానుభావుడి ఆంధ్రీకరణ. వ్యాసుల వారు అన్నారు సంస్కృత మూలంలో అఘాసురుడు అన్నారు. అఘము అంటే పాపము, అఘాసురుడు అంటే పోతన గారు ఏమని ఆంధ్రీకరించారంటే పాపపు రక్కసుడు అని ఆంధ్రీకరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్ట ఆయన బకాసురుడు యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు. కాబట్టి ఈ గోపాల బాలురందరికీ కూడా ప్రాణ సమానుడైన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. జాపిరము లేక ఇప్పుడు గోపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగా మింగెదన్నది పాపపు రక్కసుడు త్రోవపడి ఉండే నృపా. పోతన గారు అన్నారు ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నారు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం. కొండ చిలవ తను వెంటాడి వెంటాడి ఏ ప్రాణిని చంపదు. దానికో గమ్మత్తైనటువంటి స్థితి ఉంటుంది. అది పెద్ద నోరు తెరుస్తుంది. తెలిసో తెలియకో అలా వెడుతున్నటువంటి ప్రాణి ఏదైనా కనపడింది అనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోతోంది అనుకోండి, అది చక్కగా ఓ పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. పడుకుంటే లేకపోతే ఓ చెట్టుకి చుట్టుకుని ఇలా కిందకి వేలాడుతూ ఉంటుంది, ఓ తీగలాగా. ఏదో పంజో ఏదో ఒకటి అలా పరిగెడుతుంటుందో దున్నపోతో ఉంటే టక్కన పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకక్కడి నుంచి అది మింగడం కూడా గమ్మత్తుగా మింగుతుంది. బలిలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోరలలో ఉన్న విషాన్ని బాగా ఎక్కిస్తుంది. గింజుకుని 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 ఆ ప్రాణములు వదిలిపెట్టాక అప్పుడు గుటుక్కుని మింగేస్తుంది. దానికి పళ్ళతో నవలడం ఈ ప్రక్రియ ఏం ఉండదు కొండ చిలవకి. అది పట్టిందంటే మింగేయడమే. కొండ చిలవ మింగేస్తే చిత్రం ఏమిటంటే అది వెంటనే ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది శుభ్రంగా. అలాగే జీర్ణం చేసేస్తుంది. అలా పడుంటుంది, పడుండి తినేస్తుంది అన్నింటినీ. అదో చిత్రం కొండ చిలవకి. అందుకే కొండ చిలవలా వాడు కదలరా అంటారు. దానికి కదలిక ఉండదు, కానీ ప్రాణుల్ని మింగేస్తుంది. అలా పాపపు రక్కసుడు త్రోవపడి ఉండే నృపా. ఒక కొండ చిలవ పడుకుంది. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణమై జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో, వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తోంది, వేడి గాలి వస్తోంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవలా ఉందిరా, ఇది ఇదేదో కొండ చిలవ కింది దవడా కొండ చిలవ పై దవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే ఉంటుంది అన్నాడు. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు అన్నాడు. అయితే ఇంతమంది అది కొండ చిలవా కాదా?
కొండ చిలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా, పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా? అది సామాన్యమైన కొండ చిలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు వాళ్ళకి. వాళ్ళు అన్నారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనీటికి రాపోదము దాటి ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ కంజాక్షులై చూచి ఉచ్చుకలై చేతులు వేసి కొంచు నగుచున్ దుర్వార్తలైపోవగన్. వాళ్ళ నమ్మకం చూడండి. వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూశారు. చూసి అంటారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనీటికి. బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం? మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచీ కాదు, మన వెనకాల ఉన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం? వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా? ఒరే వెళ్ళకండ్రా అది కొండ చిలవరా అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదని వెళ్ళిపోదాం. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అనుకో, కృష్ణుడు ఉండగా భయం ఏంట్రా, కృష్ణుడు చంపేస్తాడు కొండ చిలవని, పదండ్రా లోపలికి వెళ్ళిపోదాం అని చేతులు వేసి కొంచెం నగుచున్. వాళ్ళు ఏమైనా భయపడుతూ మణికర్ణికాబిలంలోకి దిగేటటువంటి వానరుల్లా దిగలేదు. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారంటే లోపలికి, కృష్ణుడు ఉన్నాడు రా అని ఒకళ్ళ చేతులు ఒకటి మీద వేసుకుని నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండ చిలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసు అది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నుంచుని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసినారు. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి? ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. మరణించగానే ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అందరూ మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగపోయింది. ఆ పైనున్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికీ వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికీ ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్లడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తాం. ఈ గిలగిల కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన వారిని అందరినీ కృష్ణుడు చూశాడు. ఇక్కడ పోతన గారు అంటారు, ఆ పిల్లల్ని చూసి క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సంబులున్ వారున్ తాను దదాస్య వీధి మగడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ నొప్పెసగు ఆ తారేషు చందంబునన్. అసుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రాలతో కలిసి ఆకాశమునందు ప్రకాశించినటువంటి చంద్రబింబంలా కేవలము తన కళ్ళల్లోంచి కారుణ్యామృత దృష్టిని వాళ్ళ మీద ప్రసరింపచేశాడు చిన్ని కృష్ణుడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. ఆవులు జీవించాయి, దూడలు జీవించాయి, ఎద్దులు జీవించాయి. అందరూ ఆ కొండ చిలవ నోట్లోంచి పక్కకొచ్చేశారు. పక్కకొచ్చేయగానే వాళ్ళకు అద్భుతాన్ని చూశారు అన్నారు పోతన గారు. ఈ పాము కొట్టుకుంటోంది కొన ప్రాణంతో. ఇది ప్రాణం పోయింది. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఒక్కసారి పైకి లేచి ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. అయితే లీలకి ఏదో ఒక అర్థం ఉండాలి కదండి. అంటే
ఈ లీల గురించినటువంటి అర్థం కానీ వ్యాఖ్యానం కానీ నిజానికి అక్కర్లేదు, మీరు పసిగట్టేశారు. ఎందుకని? అది పసిగట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి ఏం కాదు, పేరే తెలిసిపోయింది మీకు. పాపపు రక్కసుడు. పాపం అనగానేమి పుణ్యము కానిది, పుణ్యం అనగానేమి పాపము కానిది, అంతే కదండి. కాబట్టి పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. పుణ్యంలోంచి ఏమొస్తుంది? సత్కర్మలోంచి సుఖం వస్తుంది, పాపకర్మలోంచి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ పాపకర్మ ఏం చేస్తుంది? కొండ చిలవలా నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. అది ఏం చేస్తుందంటే మననే దానిలోకి నడిచేటట్టుగా చేస్తుంది పాపకర్మ. పాపకర్మ ఎప్పుడూ కూడా తనంత తానొచ్చి మింగదు. పాపకర్మ మిమ్మల్ని మింగలేదు. ఏమంటే పాపం నా చేత చేయబడింది అని అనడానికి వీలు లేదు. ఎప్పుడైనా మీరు దాన్ని చెప్పవలసి వస్తే యాక్టివ్ వాయిస్ లోనే చెప్పాలి. నేనే పాపము చేశాను. ఎందుచేత? కొండ చిలవ ఎదురుగుండా ఉంటుంది, పాపము ఉంటుంది. కానీ పాపమును మీరు చెయ్యను అంటే మీ చేత పాపము చేయించలేదు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మేం మీతో చేయించదు. కానీ మోహబుద్ధి బయలుదేరుతుంది, ఏం పర్వాలేదు చేసేద్దాం అని ఏదో అప్పటికి ఒక సుఖాన్ని కోరుతాడు. కోరి ఆ పాపపు పని చేస్తాడు. అందుకని కొండ చిలవ నోటిలోకి వీళ్ళే వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళకి అసలు పాపకర్మ అంటే ఏమిటో పుణ్యకర్మ ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి తేడా తెలియాలంటే వేదం తెలియాలి. అందులో చెప్పినటువంటి ధర్మముకు సంబంధించినటువంటి భాగములను గురించి చదవాలి, పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలుడికి అవన్నీ ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళకేం తెలియదు. దేవతలు కూడా భయపడతారు ఆ పాపకర్మకి. ఎందుకని? అందులోకి ప్రవేశిస్తే దేవతల పదవులు కూడా ఊడిపోతాయి ఆ పాపకర్మ చేత. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు వెళ్ళారు లోపలికి. కానీ వెడుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. ఏది చేశారు అంటే వెనక కృష్ణుడున్నాడు అన్నారు. ఇప్పుడు అది పాపమా పుణ్యమా వారికి తెలియదు, తెలియవలసిన అవసరము లేదు. తెలిసి చేస్తే తప్పు. ఇది పాపమో పుణ్యమో ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అమాయకత్వంతో పాపపు పని చేసేసి ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. అంత అజ్ఞానమైనటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వెనకాతలా ప్రవేశించారు. ఇప్పుడే పాపమును ఎవడు తీశాడు? ఈశ్వరుడు తీశాడు. తెలిసి నువ్వు పాపం చేశావు, ఫలితమును అనుభవించాలి. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్క నాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి? వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి వెడితే ఏమడుగుతారో తెలుసా? పుణ్యనదీ స్నానం చేస్తే ఏమడుగుతారో తెలుసా? ఈ రెండే అడగాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అన్నిటికన్నా ప్రమాదకరమైనదేది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని దూరంగా ఉండిపోయి తన మలమూత్రములు తాను విసర్జించలేక మంచాన ఉంటే అప్పుడు వస్తుంది కర్మానుభవంలోకి. ఎంత ప్రమాదం వస్తుందో వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మహానుభావుడు నిజంగా ఎలా వెళ్ళిపోయాడు రా, ఎంత పుణ్యం చేశాడో. అందుకే పెద్దలు అంటారు, చేసిన పాప పుణ్యములు దేని యందు తెలుస్తాయి అంటే మృత్యువునందు తెలుస్తాయి. అందుకని హాయిగా వెళ్ళిపోగలిగాడా? అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా. ఒక్కొక్క మహాపురుషుడు చూడండి, చక్కగా అందరితో మాట్లాడి పూజ చేసుకుని చాలా అమాయకంగా ఉంటారండి. ఏమి వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళు పెద్ద ప్రాజ్ఞులై ఉండరు, వాళ్ళు ఏం పెద్ద పాండిత్యం ఉండదు, వాళ్ళు ఏం జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళు బ్రతికినదంతా ఎప్పుడూ ఎవరికీ ద్రోహబుద్ధితో లేకుండా పరమ పుణ్యశీలురై ఒకరి యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు. వారికి ఈశ్వరుడు అంత అనాయాసమైన మరణమునిచ్చి అంత జాగ్రత్తగా విడదీసేస్తాడు. విడదీసేసి చక్కగా ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాడు. కాబట్టి అటువంటి అనాయాసేన మరణం. బ్రతికి ఉన్ననాళ్ళు వినాదైన్యేన జీవితం. ఒకడి దగ్గర ఇలా చెయ్యి చాపకుండా ఇలా పెట్టడమే వచ్చినటువంటి చెయ్యి. ఆ చెయ్యి ఇలా ఎందుకు పెడుతుంది?
అంటే లక్ష్మీదేవి కటాక్షం అటువంటిది ఆయనకి. ఆయన ఇంట్లో ఉన్న బావి పూడిక తీస్తున్న బావి, ఇలా పెడుతుంటే అక్కడ ఊరుతుంటుంది. అటువంటి స్థితి బ్రతికినన్నాళ్ళు ఇచ్చింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి తప్పని శరీరం. వెళ్ళేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయింది. రెండో రోజు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, అమ్మమ్మ మహాపురుషుడు వెళ్ళిపోయాడండి అన్నారు. అని కొన్ని వేల కుటుంబాలు అన్నం తినడం మానేశాయి. అలా వెళ్ళిపోయాడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఇవి ఎప్పుడొస్తాయి? నీ వెనకాతలే సర్వేశ్వరుడు ఉన్నాడని నువ్వు పూనికతో ఉండి ప్రవర్తించగలిగితే చాలు. వాడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి పని వాడు చేయిస్తున్నాడు. నువ్వు తప్పు చెయ్యి, నువ్వు తప్పని అంగీకరించి చెయ్యాలంతే. ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అస్తమానం అంటున్నావు అనుకో, నువ్వు తప్పు చేసే ముందు కూడా ఈశ్వరుడు చూస్తున్నాడా చూడలేదా? ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, నన్ను చూడలేదు, గోపాలకృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు దేవుడు, కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అనలేవు. సర్వాంతర్యామి, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ఇది కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తుండగానే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు అనుకుని చేసి క్షమార్పణ చెప్పారనుకోండి ఒకసారి ఒక తప్పుకి, మీరు మళ్ళీ చేయండి అలాగే, అప్పుడు సిగ్గేసేస్తుంది. ఎలా చేస్తాం? ఒకసారి చేశాం, ఏదో క్షమార్పణ చెప్పాం, ఇలా అస్తమానం చేస్తూ ఆయన చూస్తున్నాడే, రాసుకుంటున్నాడే, ఎలా చేస్తాం ఈ తప్పులు? కాబట్టి ఏమైపోతుంది? తప్పు చేయడం అయిపోతుంది అంతే కదండి. అసలు ముందు ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఉంటే ఎలా చేయగలరు మీరు? వాడు చూస్తున్నాడన్న భయం ఒకటి మీ లోపల ఉండిపోతుంది. కాబట్టి ఇది అఘాసుర వధ అంటే ఇంత పరమోత్కృష్టమైనది. ఇప్పుడు ఎవరు బ్రతికించగలిగారు? ఈశ్వరుడు బ్రతికించగలిగాడు. తెలియదు పాపం ఆయనకి పాపకర్మ అని, కానీ భగవంతుడున్నాడన్న నమ్మకంతో ఆ పాపకర్మలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియదు అది నిజంగా పాపకర్మ అని తెలిస్తే చేయడు, తెలియక చేశాడు ఆయన. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు అది పాపకర్మ అని, చేయడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈశ్వరుడు తన కరుణార్ద్ర హృదయముతో కూడిన దృక్కులు ప్రసరిస్తాడు. ఈశ్వరుడు రక్షించగలడు అని అఘాసుర వధ మనకందరికీ కూడా చిరస్మరణీయమై నిత్యస్మరణీయమై ప్రతిరోజు భగవంతుని యందు పూనికనిపించి ఈశ్వరుడు మనని అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ బయటికి వచ్చారు. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్తూ ఒక చిన్న మెలిక పెట్టి వదిలేశాడు. ఆయన అన్నాడు, దీన్ని కౌమార పౌగండలీలా అంటారు అన్నాడు. పరీక్షిత్తు ఒప్పుకోలేదు. అలా ఎందుకంటారు అన్నాడు. కౌమారం అంటే 5వ ఏడు వచ్చే వరకు ఉన్న వయస్సుని కౌమారం అంటారు. 6వ ఏడు దాటితే పౌగండం అంటారు. 1 సంవత్సరం పూర్తయిపోతాయి. మరి కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు పిల్లలు? 5వ ఏట ఇది జరిగింది పిల్లలందరికీ ఈ కథ. ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికీ ఈ మరణించినటువంటి అఘాసురుడి యొక్క శరీరం శుభ్రంగా ఎండిపోయి ఒక గుహలా అయిపోయింది, పిల్లలు ఆడుకునే గుహలా. అంత ఎండిపోయింది, దుర్వాసన కూడా లేదు. ఇంత ఎండిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పారు, 1 ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అందుకని దీని పేరు కౌమార పౌగండలీల. అంటే పరీక్షిత్ అన్నాడు, ఆగండి 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 ఆగండి, అలా మీరు వెళ్ళిపోవద్దు, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ముందు నాకు ఇది వివరణ చెయ్యాలి. కౌమారమునందు జరిగిన విషయం పౌగండములో ఎందుకు చెప్పారు? 1 ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ చెప్పవలసింది. ఆర్తి కలిగిన శిష్యుడుంటే గురువుకి ఉత్సాహం వస్తుంది. ఆయన అన్నారు, నీ యొక్క ఆనందాన్ని చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోందయా, విను. ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు, గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాం, మేము చచ్చిపోయామో నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళు. వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయారు, హాయిగా ఆడుకుంటున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? 2 అయింది, 3 అయింది. ఇది కూడా ఆశ్చర్యం అండి. మీకు భక్తి పూజ ఎక్కడో ఉండవు. ఇక్కడ ఆకలి వేసింది అనుకోండి, ఇక్కడ ఆకలి వేయగానే ఓహ్ ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తిని కల్పించడం కోసమని వైశ్వానర హోమం చెయ్యమని అడుగుతున్నాడు. కాబట్టి నేను ఒక్కసారి స్నానం చేయడమో లేకపోతే కాళ్ళు చేతులు మొహమో కడుక్కుని ఈశ్వరుడికి నేను తృప్తిపరచాలి అని మీరు 5 మాటలు ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని తీసుకుని భోజనం చేశారనుకోండి, యజ్ఞము చేసినట్టు ఆ ఇంట ప్రతిరోజు సోమయాజి తిరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన తీసుకున్నది అందుకు తీసుకున్నాడు. ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు, ఆయన ఆకలిస్తూ అలా ఉండకూడదు.
కాబట్టి ఆ వైశ్వానరాగ్నికి నేను హోమం చేస్తున్నానని తిన్నాడు. ఇప్పుడు ఆయన పూజ అస్తమానం చేస్తున్నాడా లేకపోతే ఎప్పుడూ చేస్తున్నాడా? మీకు దొరకడం, ఎప్పుడూ చేస్తుంటాడు. అదే గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చిత్రం ఏమిటో తెలుసా అండి? మాకు ఆకలేసింది అని వీళ్ళు అనరు, వీళ్ళకి ఆకలేసింది అని కృష్ణుడు చెప్పాలి. నిజమే, మనకి అంతే, కృష్ణుడే చెప్తాడు. మనం ఆదమరిచి తిరుగుతుంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అయ్యో ఎండలో తిరిగావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, నీకు ఆకలేస్తోందిరా, నువ్వు ఏదైనా తిను అని పరమాత్మే చెప్తాడు, కృష్ణుడే చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు వీళ్ళందరితో? ఒరే మంచి ఎండలో తిరిగావురా ఇప్పటిదాకా, ఎండన్ రగ్గితిరా అకటంబడితిరా ఇంకేలా విలంపింపక రెండో బలకులార చల్ది కుడవన్రం వ్యస్తలం బిక్కడి దండం లేగలు నీరు త్రావి ఇరమందం బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అరమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఒరే మీరు ఇప్పటిదాకా ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తోంది, దాహం ఇస్తోంది, మనం చల్దులు తెచ్చుకున్నాం కదా, రండి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులన్నీ మనం కూర్చుని చక్కగా తిందాం అన్నాడు. వీళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఉంది. వీళ్ళు ఎలా తింటారో తెలుసా అండి? అమ్మయ్య కృష్ణ అయితే తినేద్దామని చెప్పి, ఒరే నేను కొంచెం అక్కడ కూర్చొని తింటాను, మీరు అలా కూర్చొని తినండి, మీరు అలా కూర్చొని తినండి అని ఎవడి మానాన వాడు వెళ్ళి ఎవడి క్యారేజీ వాడు ఇప్పుకుని వాడు కూర్చుని తినరు. వీళ్ళు తినేటప్పుడు వీళ్ళకి ఒకటి ఉండాలి. ఏమిటి ఉండాలో తెలుసా అండి? డైనింగ్ టేబులే ఉంటుంది, కానీ ఎదురుగుండా ఏదో ఒక భగవన్ మూర్తి ఉంటుంది, ఆయనతో కలిసి తింటున్నాడు తప్ప తాను తింటలేదు. ఈశ్వరుడు తాను నివేదన చేసినది ఈశ్వరుడు స్వీకరించి నవ్వుతున్నాడు. నేనే ఇచ్చాను రావంకాయ కూర, నేనే ఇచ్చాను బంగాళదుంపల వేపుడు అంటుంటే ముద్ద తింటుంటాడు, తలెత్తితే ఆయన కనపడుతుంటాడు ఎదురుగుండా, ఈశ్వరుణ్ణి చూస్తూ తాను తింటుంటాడు. అది సంస్కారం, అలా ఉండాలి ఇల్లు. కాబట్టి అది యజ్ఞం, అలా తినగలిగితే వాడు యజ్ఞం చేసినట్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచన్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరతన్ గోపార్ధకుల్ భూవరా. ఎందులో తింటున్నాం వాళ్ళకి లెక్కలేదు, ఏమి తింటున్నాం అసలు లెక్కలేదు. వాళ్ళు ఎలా తినాలి? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. తామర పువ్వు బాగా ఇలా విచ్చుకుందనుకోండి, రెక్కలన్నీ ఇలా వంగుతాయి చక్కగా, ఒక రేకుకి పైకి ఇలా రేకు అలా విచ్చుకుని మధ్యలో మాత్రం ఆ కర్ణిక నిలబడుతుంది. ఈ కర్ణికకి చుట్టూ రేకులన్నీ విచ్చుకుంటాయి. అలా కృష్ణ కృష్ణ నువ్వు మధ్యలో ఉండు, కృష్ణ నువ్వు మధ్యలో ఉండు కృష్ణ అన్నారు. వీళ్ళందరూ కృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు తినేటప్పుడు ఎందులో తింటున్నాం వాళ్ళకి అనవసరం, వాళ్ళు గోపాల బాలురు, వాళ్ళకేం శౌచ్యం తెలియదు. వాళ్ళకి తలగడిగితే కాళ్ళు గడగరు, కాళ్ళు గడిగితే తలగడగరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందులో తింటున్నారు? శిలలు. ఒకడు రాయి ఎట్టుకొచ్చాడు, ఎంత బాగుందో రాయి, దీని మీద తింటాను అక్కడ పెట్టుకున్నాడు. పల్లవముల్ ఒకడు 4 చిగురుటాకులు కోసి తెచ్చాడు, ఆ 4 చిగురుటాకులు వేసుకున్నాడు, చిగురుటాకుల మీద పెట్టుకున్నాడు. తృణంబులు ఒకటి కాస్త గడ్డి కోసి ఇచ్చాడు, ఆ గడ్డి ఆ కంచంలా వేశాడు, దానిలో పెట్టుకున్నాడు. చిక్కంబులు ఒకడైతే క్యారేజీ తీసుకొచ్చినటువంటి చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. లతల్ చెట్లకి అల్లుకున్నటువంటి పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోశాడు, తీగ కోసి ఆ తీగను చుట్టుకున్నాడు ఒకడు. ఆ లతల్ పువ్వులు పెద్ద పువ్వు ఒకటి తెచ్చాడు, ఆ పువ్వు అక్కడ పెట్టుకుని పువ్వులో పెట్టుకుతుంటున్నాడు వాడు. పువ్వులు ఆకులు నాకు చాలా ఇష్టం అండి. భాగవతం చెప్పిన వాళ్ళకి ఇదొక ఉత్సాహం ఏర్పడుతుందో ఏమిటో. ఎప్పుడైనా కారులో విశాఖపట్నం వెళితే పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయే రోడ్డుకి పక్కన, ఎవ్వరూ దాంట్లోకి వెళ్ళరు. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి కారులో వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్ తిన్నామంటే ఎంత ఇష్టం. మొన్న ఒక రోజున మేము లక్ష్మీ పూజలు జరిగిన రోజున మా దొరగారు, మేము రాయణం గారు ఓ పని మీద 2 కార్లలో వెళ్ళవలసి వచ్చింది విశాఖపట్నం తెల్లారకట్ట. టిఫిన్ చేసేసుకుని ఇంట్లో మేమందరం కూర్చొని గొల్లలు చల్దులు కుడు చుటాలాగా అందరం కలిసి ఒక పెద్ద సరుగుడు తోటలోకి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్లు తిని చేతులు కడుక్కొని అప్పుడే ఆకలితో ఉన్న ఒక కుక్క కూడా వస్తుంది. అలాగే అందులో ఉన్న వైశ్వానరాగ్ని, నాలో ఉన్న వైశ్వానరాగ్ని ఒకటే కదా. నేను ఇలా ఒక కబళం పడేస్తే సంతోషంగా తిని, నాకు దానికి ఏమి సంబంధం లేదు, అది ఎక్కడో పాయకరావుపేట అవతల కుక్క, నేను కాకినాడలో నక్క. ఇలా నన్ను చూసి అది తోక ఊపి ఇలా ఇలా చూస్తుంటుంది.
మళ్ళీ ఇంకొక పిడచడానికి పడేస్తే అది ఎంతో సంతోషంగా తింటుంటుంది. ఇంట్లో అటువంటి శౌచం అలా చెయ్యం కదా. అందుకని చక్కగా పక్షులు పైకొచ్చి 4 పక్షులు వాళ్ళ కావు కావు అంటూ కిందకి చూస్తుంటాయి. ఇవన్నీ చూస్తుండగా ఓ చెట్టు మొదట్లో కూర్చుని కాస్త ఇంట్లో చేసినటువంటి మురుంసద్ది తినేసి అది అక్కడ పడేసి, ఒకసారి రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే. ఈ వృక్షాలు పరబ్రహ్మం. ఇవాళ నేను పరమేశ్వరుడి యొక్క పాదముల దగ్గర కూర్చుని ఈశ్వరుడి పాదముల మీద విస్తరేసుకుని తింటున్నాను. నేను కదిలితే ఆకు చిరిగిపోతుందని ఈశ్వరుడు అలా నించున్నాడు పాదాల మీద. ఆయన పాదాల మీద పెట్టుకు తిన్నాను. ఈశ్వర నమస్కారం అని మళ్ళీ కారెక్కి విశాఖపట్నం వెళ్ళిపోవడం అదొక గొప్ప సంతోషం. అలా వాళ్ళందరూ కూడా శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవర. ఆ గోపార్భకులందరూ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ వీటిలో పెట్టుకున్నారు. పెట్టుకుని తినడం మొదలుపెట్టారు. తినడం మామూలుగా తింటే వేరు, పోని పెట్టుకున్నదేదో అలా పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఎవరిది వాళ్ళు తినేశాడు అనుకోండి వేరు. వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా అండి? మాటి మాటికి వ్రేలుమడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడు ఆవకాయి మాగాయి తొక్కుడు పచ్చడి తెచ్చాడు. నేను 3 పచ్చళ్ళు తెచ్చుకున్నాను, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఊరగాయ గుమ్మని ఆడిపోతుంది. ఇక్కడ ఆవకాయ ముక్క, ఇక్కడ మాగాయ ముక్క, ఇక్కడ తొక్కడి పచ్చడి ముద్ద పెట్టుకుని వాళ్ళు తినడం చిత్రంగా ఉంటుందండి. అసలు ఎడంచి ఈ దూష్యం పూజ ఎందుకు కానీ భోజనం నందు కానీ. వాడు ఆ పెరుగు ముద్దోటి తీసుకుని చల్ది ముద్ద ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని అస్తమానం ఆ వేలి దగ్గర ఆవకాయ ముక్క ఇలా చూపించి ఎవరే నువ్వుల పిండి ఆవకాయ అన్నం అని నాకుతుండను. అలా ఊరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడేమో అలా ఊరగాయలు తింటున్నట్టే. ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడలేదని నోరు చూపునొకడు. ఒకడేమో ఇలా చూడండి రావురే నా ఆవకాయని ఇలా చూపిస్తుంటే వీడి కంచంలో ఉన్న ఇంకో ఆవకాయ పెచ్చో తొక్కుడు పచ్చడి ముద్దో తీసి గుటుక్క అని మింగేసి రే నా తొక్కుడు పచ్చడి తినేసావంటే నేను ఎక్కడ తిన్నాను అని నోరు చూపించేవాటి ఇంకోడు పక్కన ఉన్నవాడు. ఏగురార్గుల చల్దు లెలమి బందిదమాడి కూర్కొని కుడుచునొకడు. వాడేదో పాపం ఇంత గడ్డి విస్తరేసుకుని కొంత చద్దన్నం పెట్టుకుని నేను పచ్చడి ఎట్టుకోవడానికి ఇంకో కొంచెం గడ్డి తెచ్చుకుంటానని 4 పక్కకి వెళ్ళారు. వీడు ఈ 4 చద్దన్నంలోంచి కొంత తీసేసి 5-6 తినవలసినంత ముద్ద నోట్లో కుక్కేసుకున్నట్ట. కుక్కేసుకుని మింగుడు పడద్దు వాళ్ళు వచ్చేటప్పటికి అది పెట్టుకుని తినేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఉదయం మా చద్దన్నం తగ్గిపోయింది ఏంట్రా అంటే 5-6 చద్ది వాడు నోట్లో పెట్టేసుకున్నాడు. పెట్టుకుని వాడు ఎగురార్గుల చల్దు లెలమి బందిదమాడి కూర్కొని కుడుచునొకడు. ఇన్నియుండగా బంచియుడుటని చెలితనమనుచు బంతెన గుండులాడునొకడు. వీడు చాలా తెలివైన వాడు ఎవడో కానీ ఈ గోపాల బాలుడు వాడన్నట్ట రే అలా తినకూడదు కదా నేను బంతెన గుండు తింటానే అన్నట్ట. అంటే వీడు తెచ్చింది ఏదో తక్కువ అనమాట. అందుకని ఒక్కొక్కడి విస్తరి దగ్గరికి వెళ్ళడం, బజ్జనగుళ్ళురా నీ దాంట్లోది కొంచెం నేను తినాలన్నమాట అండం. అక్కడికి వెళ్ళి ఏ లడ్డూయో కొబ్బరుండో వీడి తినేయడం. పక్క విస్తరి దగ్గరికి వెళ్ళడం, అక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం, ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం. విశాఖపట్నంలో మా బంధువు ఒక ఆవిడ ఉండేది. అన్నం తినమంటే తినేది కాదు. అందరూ భోజనాలు ఎట్టుకుంటే వాళ్ళ కంచంలో పప్పు ముద్ద వీళ్ళ కంచంలో కూర ముద్ద తినేసేస్తుండేది. అలా బంతిన గుళ్ళు ఆడుతూ, బంతిన గుళ్ళు అంటే అందరి విస్తరలోది కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. అలా ఒకడొచ్చి అందరి విస్తరలోది తినేస్తున్నట్ట. అసలు వాడి క్యారేజే విప్పడు, వాడి చిక్కం విప్పడు. బంతిన గుళ్ళు తింటున్నాను రాని ముందు అందరి దగ్గరవి తింటున్నాడు చక్కగా వాడొచ్చి. కృష్ణజూడు మన చుగ్గి కురించి వరుం రోల మెలిబచ్చ రాసి మొసగునొకడు. ఒకడేమో ఒరే కృష్ణుడు చూడరా ఎలా ఉన్నాడో ఆ ఆవకాయ ముక్కలు అట్టుకుని అనేవాడు. ఇలా కృష్ణుడి వంక చూసేటప్పటికీ వీడి విస్తట్లో తినేసేవాడు వాడు. నవ్వునొకడు, ఒకడు నవ్వాడు. సకుల నవ్వించునొకడు. ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కొక్కరిని మీరు చూడండి సమాజంలో వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది, కానీ వాళ్ళు అస్సలు నవ్వరు, నవ్వకుండా నవ్విస్తారు. అలా సకుల నవ్వించునొకడు, స్నేహితుల్ని నవ్విస్తున్నాడు ఒకడు. ముచ్చటాడునొకడు, ఒక్కొక్కడికి అసలు ఎక్కడా నోరు ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆఫీసులో ఆగదు, ఇంట్లో ఆగదు, స్కూటర్ మీద ఆగదు, అన్నం తింటూ ఆగదు, టిఫిన్ తింటూ ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు ఒక్కొక్కడు. అందుకని ముచ్చటాడునొకడు. అందుకని చెప్పి వాడేమో అలా ముచ్చట్లు ఆడుతున్నాడు, ఏమో చెప్తున్నాడు. మురియునొకడు. అయితే అలా మాట్లాడేవాడికి విని మురిసిపోయేవాడు కూడా వాడు ఉండాలి, విసుక్కోకూడదు.
అందుకని వాడు మురియునొకడు ఆ మాటలు విని భలే ఉందిరా నవ్వుతూ తింటున్నాడు వాడు. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ అన్నం తింటుంటే కృష్ణుడు మరి ఓ పక్కన కూర్చుని తినడానికి లేదు, వీళ్ళందరికీ కనపడాలి ఎదురుగుండా. కృష్ణుణ్ణి చూస్తూ తింటారు వీళ్ళకి తినడం చేత కడుపు నిండదు, కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది వీళ్ళకి అదో గమ్మత్తు. కాబట్టి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా సంక నిరిగి మీగడ పెరుగుతో మెళవించిన చల్ది ముద్ద ఆవలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాజలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసు చల్ది కుడిచే. ఏమి చిత్రం! అందరి మధ్యలో నిలబడి కృష్ణ పరమాత్మ తన మీదున్నటువంటి ఉత్తరీయం తీసి ఇలా నడుముకి కట్టి అందులోకి వేణువుని దోపి ఆ ఆవుల్ని తోలే కర్ర ఊదే కొమ్ము బూర రెండు ఎడమ సంకలో పెట్టుకునిలాగా ఈ ఎడమ చెయ్యి పెట్టుకుని అందులో తెచ్చుకున్న చద్దన్నపు ముద్ద పెట్టుకుని వీళ్ళందరూ కూడా తాము తింటూ గురే కృష్ణ నువ్వుల పిండి ఆవకాయ మా ఇంట్లో ఎంత బాగుందో నువ్వు తిను అని చెప్పి వీడు నాకేసిన ఆవకాయ ముక్క కొట్టిస్తాడు. ఆ ఆవకాయ ముక్క మాగాయ ముక్క వేళ్ల సందులో పెట్టుకుని ఈ మాగాయ ముక్కతో నంచుకుని కూర్చుని ఎడమ చేతిలో పెట్టుకున్న సజ్జన్నం, అది నిన్న రాత్రి నిలవబెట్టిన అన్నం, ఇవాల్టిది కాదు, నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదన మనకే పనికిరాదు. అందుకే ఒక్క బెల్లం ముక్కకి మాత్రమే అర్హత, దానికి నిలవ దోషం లేదు. బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టేయచ్చు. కాబట్టి అలా ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నాడు ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు వెర్రగొంద. ఆయన యాగభోక్త, మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆ శృక్కుతో స్రవంతో వాటితో ఆ నీతిని పోస్తే హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ గోపబాలులందరితో కలిసి ఎంగిలి ఆవకాయ ముక్కలు నంచుకుని తింటున్నాడు. తింటుంటే వీళ్ళు తింటూ ఎడంచేయి కింద పెట్టి భూమి మీద కృష్ణ మా ఇంట్లోంచి తెచ్చిన చద్ది ముద్ద ఎంత కమ్మగా ఉందో తినని వీడు సగం తిన్న తరువాత ఎంగిలి చేతితో ముద్ద తీసి కృష్ణుడికి పెడితే చాలా బాగుందిరో నవ్వుతూ తింటున్నాడు. ఇలా యాగభోక్త శ్రీకృష్ణ పరమాత్మ తింటుంటే అమరులు దేవతలందరూ అన్ని లోకాల నుంచి వచ్చేశారు. ఏం ఆశ్చర్యం రా! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సు స్వీకరించని పరమాత్మ గోపాల బాలులతో కలిసి స్నానము చెయ్యకుండా సజ్జన్నం పట్టుకొచ్చి తాము ఎంగిలి చేసి పెట్టింది పరమాత్మ తింటున్నాడు. ఇంతమంది మధ్యలో కూర్చుని శౌచము లేకుండా ఆకుల్లో పువ్వుల్లో చిక్కాల్లో పెట్టింది తింటున్నాడు ఈశ్వరుడు. ఏమాశ్చర్యమని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారట. రంభాది అప్సరసలైతే పొంగిపోయి నాట్యాలు చేసేస్తున్నారట. దేవతలందరూ గోవిందా గోవిందా నరుస్తున్నారట ఆనందంతో. ఏమి సులభుడో అయిపోయావు ఇవాళ భూమండలం మీదని. ఈ అల్లరికి సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవున పడ్డాయి ఈ మాటలు. పడి ఏమిట్రా ఇంత అల్లరి, పిల్లలు ఇంత గట్టిగా కేకలేస్తున్నారు, ఇదేదో చూసి రావాలని ఒక్కసారి సత్యలోకంలోంచి బయటికి వచ్చి చూశాడు భూమండలం మీదకి. చూసేసరికి ఈ పిల్లలందరితో కలిసి తింటున్నాడు. ఎందుకు అరుస్తున్నారు వీళ్ళని అడిగాడు. ఆయనే అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్లతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నారు. అనుమానం వచ్చింది. ఏమిట్రా ఈ ఎంగిలి ముద్దలు ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ, వీడు బతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని? యాగముల యందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను, పరబ్రహ్మము కాదు అనుకున్నాడు. ఎలా? నేను మాయ చేస్తాను, నేను చతుర్ముఖ బ్రహ్మని, ఇంటి పెద్దని, 4 మోములున్నవాణ్ణి, వేదాలు చదివినవాణ్ణి, నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్లి మాయం చేసేశాడు. మాయం చేసేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టలేదు కృష్ణ అన్నారు.
అంటే కృష్ణుడు ఆ ఆవుల్ని దూడల్ని పిలవడం కోసం అని చెప్పి గబగబా నేను వెళ్ళి వెతికొస్తాను రా, మీరు లేవకండి, మీరు తింటూ ఉండండి, మీకు ఆకలిస్తోంది కదా, నేను వెళ్ళి చూసొస్తానన్నాడు. ఎలా ఉన్నాడు బయలుదేరినప్పుడు? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఎడమ చేతిలో సద్దన్నపు ముద్ద, వేళ్ల మధ్యలో ఆవకాయ పెచ్చులు పెట్టుకుని, ఈ ఎడం సంక కింద ఉన్న కర్ర తీసి కుడి చేత్తో పట్టుకుని ఆవుల కోసం బయలుదేరాడు. వాటి పాదముల యొక్క జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. పర్వత శిఖరాలు ఎక్కి దిగాయి. ఒక చోటికి వెళ్ళాడు. మందంతా వెళ్ళిపోయినట్టు కనపడింది. అరేరే, ఏమైపోయారా ఆవులు ఎద్దులు అని వెనక్కి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఏం చేస్తాడో చూద్దాం అని ఈ గోపాల బాలుర్ని మాయం చేసేసాడు. ఇక్కడికొస్తే గోపాల బాలురు లేరు, అక్కడ ఆవులు లేవు, దూడలు లేవు, ఎద్దులు లేవు. కృష్ణుడు అనుకున్నాడు, సాయంకాలం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వెళ్ళగానే ఆ తల్లులందరూ వచ్చి మా పిల్లలేవి, మా ఆవులేవి, మా ఎద్దులేవి, మా దూడలేవి అంటారు. ఏమైపోయాయి ఇవన్నీ అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. పిల్లడైన ఆయన పరబ్రహ్మం కదా. చూస్తే తన కొడుకే చతుర్ముఖ బ్రహ్మగారు, తన నాభికమలంలోంచి పుట్టిన వాడికే మోహబుద్ధి పుట్టింది, ఇవాళ తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఓ చిరునవ్వు నవ్వాడు. నేను మాయ చెయ్యడం ఎందుకు, దాచుకున్నాడు కదా ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, పిల్లల్ని. దాచుకుంటే నేనేమి చేస్తానో ఇప్పుడు చూసి తెలుసుకుంటాడు అనుకున్నాడు. అనుకుని తానే ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయో అన్ని ఆవులు అయిపోయాడు. ఒక్కసారి సంకల్పం చేశాడు, అన్ని ఎద్దులైపోయాడు. సంకల్పం చేశాడు, దూడలైపోయాడు. సంకల్పం చేశాడు, గోపాల బాలురు అయిపోయాడు. అన్నీ తానే ఇన్నైపోయాడు. కర్రములు, పదములున్, శిరంబుల్, అవలగ్నంబుల్, ముఖములున్, భుజాంతరముల్, ముక్కులు, కన్నులున్, శ్రవణముల్, దంతముల్, దండనాంబర సర్గ్వేణు విషాణ భూషణ వయో భాషాకుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విభుడా వత్సర్భ కాకారముల్. వాళ్ళు పట్టుకున్న కర్రలైపోయాడు, కుట్లైపోయాడు, గిన్నెలైపోయాడు, మిగిలిపోయిన సజ్జన్నపు మెతుకులైపోయాడు, ఉండిపోయిన పచ్చడి ముద్దలైపోయాడు. ఆవులైపోయాడు, దూడలైపోయాడు, వాళ్ళ కాళ్ళైపోయాడు, చేతులైపోయాడు, తలలైపోయాడు, కళ్ళైపోయాడు, చెవులైపోయాడు, ముక్కైపోయాడు. ఏ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా అయిపోయాడు. తానే తలని తోలుకుని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. అన్నిటితో కలిసి వెళ్ళిపోయాడు బృందావనానికి. ఇంటికి వెళ్ళిపోయాడు. మరలుపుమనియడు కర్తయు మరలించు కుమారకులు మరలెడి క్రేపుల్ పరికింపదానయై హరి మరలంచ నెలీల తోడ మందకునధిపా. హై నడవండి, నడవండి, హై అంటున్న పిల్లలు తని, హై అన్నప్పుడు నడుస్తున్న దూడలు తని, కొడుతున్న కర్రలు తని, పెట్టుకున్న చిక్కాలు తనే, మిగిలిపోయిన అన్నపు మెతుకులు తనే, పచ్చడి ముద్దలు తానే, కృష్ణుడు తానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. అందరు పిల్లలు ఒకలా ప్రవర్తించారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటుంది. ఒక్కొక్కడు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వస్తాడు. ఒక్కొక్కడు వెడుతూనే ఆ చెప్పులు ఎలా ఎగరేస్తాడంటే అవి ఇలా ఎగిరి కింద పడతాయి. అలా ఎగిరి కింద పడిపోయేటట్టు ఆ కర్ర అక్కడ బారేశాడు, చిక్కడ ఇక్కడ బారేశాడు. వాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురుము, నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఏ ఆవులు, ఏ ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు ఒక్క కృష్ణుడే. ఆ తల్లిదండ్రులు గోపాల బాలురు గోపకాంతలు చూసి మా పిల్లడే అనుకుని మురిసిపోయారు. మురిసిపోయి ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని పాలిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. రోజు ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు, బృందావనానికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మగారు ఈ ఆవుల్ని దూడల్ని తీసుకెళ్లి గుహలో పెట్టాడు, గోపాల బాలుని తీసుకెళ్లి గుహలో పెట్టాడు. ఈలోగా త్రుటికాలం అయింది. ఇలా కనురెప్ప వేసినంతసేపు 1 సంవత్సరం బ్రహ్మగారికి త్రుటి అంటే. సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని అట్నుంచి తల తిప్పిటి చూశాడు. అవే ఆవులు, అవే దూడలు, అవే గోపాల బాలురు, ఆ కృష్ణుడు ఇక్కడున్నాడు. ఏట్రా దాచాను కదా అని ఇటు చూశాడు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు గుహలో. ఇటు చూశాడు, అటే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మాయ చేద్దాం అనుకున్నవాడో వాడు మాయలో పడ్డాడు.
ఇప్పుడు ఇదేమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది ఆశ్చర్యంగా. బ్రహ్మ పంపున కాని పుట్టదు జగమున్, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే గోవత్స బాల కదంబము, అది ఒక్కటే బ్రహ్మము చూడగన్. ఆయన అన్నాడు, బ్రహ్మ నేనే సృజించాలి. సృష్టికర్త అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి నేను సృష్టిస్తాను ప్రాణులనన్నింటినీ. నేను సృష్టించిన ఆవులు, నేను సృష్టించిన దూడలు, నేను సృష్టించిన గోపాల బాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే పిల్లలు అక్కడ ఉన్నారు. అంటే నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు దాచిన వాడికి అనుమానం వచ్చింది, తను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవడైనా తన పదవిలోకి వచ్చేసాడా? తన పదవి ఊడిపోయిందా? అసలు వాడు ఎవరైనా సృష్టించేస్తున్నాడా? ఇది ఎలా జరిగిందని వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. సీట్ ఈజ్ వేకెంట్ యాజ్ ఇట్ ఈస్. అలాగే ఉంది చతుర్ముఖ బ్రహ్మగారి సింహాసనం. కాబట్టి ఎవరు లేరు ఆ పోస్ట్ లో, తనే ఉన్నాడు. కాబట్టి తను సృష్టించాలి. ఇదేంటి మరి ఎవరు సృష్టించాడు? ఆలోచించాడు. గుర్తొచ్చింది, నన్ను కూడా సృష్టించిన వాడెవడో వాడు పరబ్రహ్మ. వాడే ఎవడి నాభికమలంలోంచి నేను పుట్టానో వాడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు. నేను వీడి మాయ ముందు నా మాయ వేశ, తుత్తురియలైపోయింది. అమ్మా తెలుసుకోలేకపోయాను రా అనుకున్నాడు. అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుణ్ణి చూద్దామని, పరబ్రహ్మాన్ని చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో, బలరాముడిలో, అందరిలో 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరాలతో, శ్రీవత్సంతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటంతో, పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మము అనేకముగా దర్శనమిచ్చాడు. ఇన్ని కాంతిపుంజములను చూసి ఆయన అయోమయంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎదురుగుండా ఉన్నవి చూడలేని స్థితికి వెళ్ళిపోయి అసలు బుద్ధి అపభ్రంశమైపోయి తానెవరో మర్చిపోయాడు. అసలు నేనెవరు, వీళ్ళెవరు, నేను ఏం చేశాను, నాకేం కనపడుతోంది, ఎందుకు ఇలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయ కమ్మే ప్రయత్నం చేశాను అనుకున్నాడు. అనుకుని గబగబా స్వామి నేను చూడగలిగినట్టు కనపడు అన్నాడు. ఇప్పుడు ఎలా కనపడ్డాడు? ఆవుల్ని దూడల్ని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఇలా కనపడ్డానికి ముందు ఈ లీల గ్రహించిన వాడు ఒక్కడే ఉన్నాడు. బలరాముడు ఒక్కడే కనిపెట్టాడు. ఆవులు దూడలు పిల్లలు తల్లిదండ్రులు ఇంత ప్రేమతో, రెట్టించిన ప్రేమతో ఎందుకుంటున్నాయి? ఏదో తేడా జరిగిందని తమ్ముడిని అడిగాడు రోజున. చెప్పేశాడు, నేనే అన్నయ్యా ఇలా అయిపోయాను, ఇవన్నీ నేనే అన్నాడు. కాబట్టి యథార్థంగా నేను ఒక మాట చెప్పనండి, ఇప్పుడు ఈ సభంతా ఎవరు? కృష్ణుడే. ఇన్ని మూర్తులుగా ఉన్నవాడెవరు? వాడొక్కడే ఉన్నాడు. అద్వైత సిద్ధిని ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఈ లీల పరమోత్కృష్టమైన లీల అంటారు, కౌమార పౌగండ లీల అని. ఇది వింటే సామాన్యమైన ఫలితం కాదండి. దీనికి ఫలశ్రుతి ఏమని చెప్పారో తెలుసా? కోరుకున్న కోరిక తీర్చేస్తాడని చెప్పారు ఈ లీల వింటే. నేను చెప్పడానికి యోగ్యుడను అని అనుకున్న వారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వాళ్ళ రోజు ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఇలా బయలుదేరి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఇలా బయటికి వెళ్ళండి. ఇంత గొప్ప లీల విన్న తర్వాత కృష్ణ దర్శనం చెయ్యకుండా వెళ్ళిపోవడం అంతకన్నా అవివేకం, అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేశారు ఆలయంలో. మీరు చురుకుగా వెళ్ళిపోవచ్చు. అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేశారు ఆలయంలో. మీరు చురుకుగా వెళ్ళిపోవచ్చు. ఆకారమునకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఒకవేళ ఎవరైనా పెద్దలు అలా చెయ్యలేని వారు ఉంటే వారి యందు నేను చెప్పిన మాట అనువర్తింపబడదు. వారు మానసిక నమస్కారం చేసి వెళ్ళవచ్చు. ఓపికన్నవాడెవరో లేనివాడెవడో ఇక్కడే ఉండి చూడగలిగిన వాడు ఉన్నాడు. వాడి నుంచి మీరు తప్పుకోలేరు. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరిని? సద్ది ముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి. నోట మాట రావట్లేదు, కంఠం గాద్గదిగతం అయిపోతోంది. ఇలా లేస్తున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ ఇలా పడుతున్నాడు. పోనీ మనలా ఇలా పడితే సరిపోతుంది బ్రహ్మగారికి, అలా కుదరదు. ఇలా తిరగాలి. ఒకసారి తిరిగితే ఇటు పేక 2 ముఖాలు అంటుకుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి, ఈ 2 ముఖాలు అంటుకుంటాయి. పితామహుడు ఆయన మహానుభావుడు, పెద్ద
చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు, మహాపురుషుడైన మహానుభావుడు. అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట. ఎవరికి? ఇంతంత పాదాలున్నవాడికి, ఇంతున్నవాడికి. సరిగ్గా మన గురువాయూరప్ప కూడా అలాగే ఉంటారు, అక్కడ ఇంతే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట, నమస్కారం చేస్తున్నట్ట. చేసి 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 కంఠం గాద్గదికమైపోయి ఆ కంఠానికి పొర విడిపోయాక అన్నట్ట, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించె వేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలుగనిన కడగంటివాని గోపాల బాలు భంగి బరగువాని నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మ్రొక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తు ఏమిటంటే, శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. శంపాలతిక అంటే మెరుపుతీగ. మెరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బు ఎలా ఉంటుందో అలాంటి శరీరం పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం. శంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని. ఆ చేతిలో కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఏమి శ్లోకం, ఎటువంటి పద్యరచన చేశారండి పోతన గారు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ. ఈ ఎడమ చేతిలో సద్యన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది, ఈ ఎడమ సంకలో కొమ్ము బూర ఉంది, చేతిలో కర్ర ఉంది, కట్టుకున్న పీతాంబరం ఉంది. చక్కగా ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి. కమనీయ మృదుల అన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది. వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని. ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టయిన వాళ్ళ అమ్మకి గొప్ప ఏనుగు దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది. ఆ కుండలాలు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి కోటి పెట్టుకున్నాడు. ఆ నెమలీక పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని. అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగను ఒక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట. అటువంటి కృష్ణుణ్ణి. ఎంతంత పాదాలున్నవాణ్ణి, ఇంటింటి పాదాలున్నవాణ్ణి. నలిన కోమల చరణములవాని. పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత పాదాలున్నవాణ్ణి. కరుణ కడలగొనిన కడగంటగా అని ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి. గోపాల బాలు భంగి బరగువాని. గోపాల బాలుళ్లా తిరుగుతున్నవాణ్ణి. నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి స్తుతింతు వేట్కా అని మహానుభావుడు, నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా, నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున. ఎంత చిత్రమైన మాట అన్నాడంటే, ఈశ్వర నువ్వు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు. ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో. ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమున కట్టుకున్నటువంటి ధూళిరేణువులు. అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి. అంతటి పరమాత్మవి నా చిన్ని మనస్సులో నువ్వు ఎలా ఇముడుతావు? నేను ఇముడ్చుకోగలనా? నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా? మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో, పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటాడు. బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర. ఏమనో తెలుసా అండి? పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్. స్వామి పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్లయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి. అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది. అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు, ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో. ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కానీ ఇంకొకడు సృష్టి చెయ్యడం నేను చూడలేదు. అందుకని మోహానికి గురైపోయాను, నేనే సృష్టి చేసేవాడినని. నిన్ను చూసి ఇంత చిన్న పిల్లవాడివి, నువ్వు పరబ్రహ్మం ఏమిటి అనుకున్నాను.
ఆవుల్ని దూడల్ని దాచేశాను. చూసావా, పుట్టి బుద్ధిరిగి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత. ఏమి ఆశ్చర్యం స్వామి ఇవాళ, కానీ నా కంటితో నేనేం చూశానో తెలుసా? నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడాన్ని నా కళ్ళతో చూశాను. నేను దాచిన ఆవులు దూడలు అక్కడున్నాయి, నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడున్నాయి. ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు. కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీ నాభికమలంలోంచి నేను పుట్టాను. ఏమి చిత్రం, నేను పెద్దవాళ్ల తాతలా కనపడుతున్నాను, నువ్వు మనవడిలా కనపడుతున్నావు. కానీ నువ్వు తండ్రివి, నేను బిడ్డని. లోకం నమ్ముతుందా? ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం. ఏమి ఆశ్చర్యం తండ్రి, ఇట్లా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా? నాకు చెల్లింది. నేను ఇవాళ నీ బిడ్డడనై నీ పాదముల దగ్గర కూర్చున్నాను, నువ్వు బిడ్డడిలా కనపడుతున్నావు. నేను వేదములు చదువుకున్న వాళ్ళ 4 ముఖాలతో ఉన్నాను, చేతకాని వాళ్ళ వెన్నముద్ద ఎడంచేత్తో పట్టుకుని నువ్వున్నావు. చాలా చదువుకున్న వాళ్ళ హంసవాహనం మీద నేనొచ్చాను, కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు తిరుగుతున్నావు. నేను ఇన్ని తెలుసున్నవాణ్ణి నేను అనుకుంటున్నాను, ఇన్ని తెలుసున్నవాణ్ణి మోహపెట్టడం తెలుసున్నవాడివి నువ్వు అయి కూర్చున్నావు. ఏం ఆశ్చర్యం తండ్రి, పుట్టి బుద్ధిరిగి ఇన్నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది. నన్ను మాయ చేయగలిగిన వాడు ఎలాగైనా ఉండగలడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఘట్టం. నేను పొంగిపోతున్నాను అని తారాతుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారవతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నెరరగణ్య. స్వామి, మంచు పడుతున్నప్పుడు ఆ మంచు యొక్క కణములనన్నింటినీ ఏరి భూమి మీద లెక్క పెట్టచ్చు. ఎవరు లెక్క పెట్టగలరండి? మంచు కణాలని తీసి పక్కన పెడితే కరిగిపోతాయి. ఏమో బుధులు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి. నేననలేదు, ఇప్పుడు అహంకారం పోయింది. ఏమో ఎక్కడైనా ఉన్నారేమో మహాపురుషులు, మంచు కణాలన్నింటినీ ఓ చోట పోగేసి లెక్కెడతారేమో. ఈ భూమి మీద ఎన్ని రేణువులున్నాయో లెక్క పెట్టగలరేమో, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టగలరేమో. కానీ తండ్రి, నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరూ లెక్క పెట్టలేరు. నువ్వు అంతటి అసామాన్యమైన గుణ విశేషములు ఉన్నవాడివి. మాయలు కలవారలను మాయల పెట్టెడి ప్రోడా నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమించేయగబూనితిన్ కరుణ చేయుము కావుము యోగిరాజవగ్గేయ దవగ్ని తజ్జనిత కీలము కీలము గెలిచి వెలుంగనేర్చునే. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నేను చతుర్ముఖ బ్రహ్మణి అని నీ మీద మాయ ప్రయోగించాను. దూడల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దాం, పిల్లల్ని ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని. కానీ ఇప్పుడు నాకేం తెలిసిందో తెలుసా? అరణ్యంలో 2 చెట్లు రాపాడి ఒక పెద్ద దావా అగ్ని పుడుతుంది. అరణ్యం అంతా కాలిపోతుంటుంది. కాలిపోతున్నప్పుడు ఇంత పెద్ద అగ్నిహోత్రంలోంచి ఒక అగ్ని కీల పైకి లేస్తుంది. ఒక అగ్ని కీల అలా పైకి లేస్తుంది. ఈ పైకి లేచిన అగ్ని కీల ఈ అగ్నినంతటినీ మోహ పెట్టగలరా? పెట్టలేదు. అది అందులో అంతర్భాగం, ఒక కీల. అలా నువ్వు విరాట్ స్వరూపివై అంతటా నిండిపోయిన వాడవు. అటువంటి నీవు నీ మాయని నా మాయ చేత లెక్క పెట్టి చూద్దామనుకున్నాను. మానము చేయ అంటే కొలమానం లెక్క పెడదాం అనుకున్నాను. కానీ నీ మాయ నా మాయని మింగేసింది. మింగేసి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయట పెట్టింది అని ఇక్కడ ఒక గొప్ప మాట అంటాడు. మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మభూమ యోగిరాజ ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోట నీహేలెవ్వడెరుగు నీశ్వరేశ. మనం సాధారణంగా లోకంలో మాట అంటుంటాం, వాడు నేను అనో మాట అంటుంటాం. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం, వాడు అన్నప్పుడు అలా చూపిస్తాం. యోగిరాజా అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? వాడు నేను అని చెయ్యి ఇలా తిప్పడం చేత కాక వాడని పిలవబడినప్పుడు వాడు నేనన్నప్పుడు ఇలా చూపిస్తాడు. వాడు మళ్ళీ నన్ను చూపించవలసి వస్తే వాడని నన్ను చూపిస్తాడు. వాడు నన్ను వాడు అంటున్నాడు, నేను వాడిని వాడు అంటున్నాను. కానీ వాడు వాడిని నేనంటున్నాడు, నన్ను నేనంటున్నాను. నేను నిజమా, వాడు నిజమా? ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చి మా దొరగారు నించున్నారు అనుకోండి, అదిగో వాడు కోటేశ్వరరావు అంటారు. నేనేమంటాను? నేను కోటేశ్వరరావు అని అంటాను. దొరగారు ఏమన్నారు? వాడు కోటేశ్వరరావు అంటున్నారు. వాడు కోటేశ్వరరావు అని మా దొరగారు అన్నారు అనుకోండి, లేకపోతే ఆయన కోటేశ్వరరావు అంటున్నారు.
లేకపోతే పోనీ మా నాన్నగారు వచ్చారనుకోండి, మా నాన్నగారు వాడు కోటేశ్వరరావు అన్నారు, నేను కోటేశ్వరరావు అని నేనన్నాను. నేనంటున్నాను, ఆయన మా నాన్నగారు అంటున్నాను. ఆయన అంటున్నారు వాడు మా అబ్బాయి అంటున్నారు. నేను ఆయన అంటున్నాను, ఆయన నన్ను వాడు అంటున్నారు. ఆయన్ని చూపించుకున్నప్పుడు నేనంటున్నారు, నేను నన్ను చూపించుకుంటున్నప్పుడు నేనంటున్నాను. ఆయన నన్ను ఉద్దేశించినప్పుడు వాడు అంటున్నారు, నన్ను ఉద్దేశించుకున్నప్పుడు నేనంటున్నాను. నేను కరెక్టా, వాడు కరెక్టా? ఒకే పదార్థాన్ని రెండు శబ్దములతో చెప్తున్నారు, ఇద్దరు ఇలాగే చూపిస్తున్నారు. నేను అంటే సరిపోతుందా, వాడు అంటే సరిపోతుందా? నేను ఇలా చూపించి వాడు కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, వీడు పిచ్చాడంట. అదేంటి నేను కోటేశ్వరరావు అనాలి, వాడు కోటేశ్వరరావు ఏంటి? అలా అనకుండా మూర్తి గారిని చూపించి నేను కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మాస్టారు వాక్యం తిరగబడింది, నేను కోటేశ్వరరావు ఆయన మూర్తి గారు అనండి అంటారు. కాదు, నేను అన్నది కరెక్ట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనాలో తెలుసా అండి, వాడిని యోగిరాజు అనాలన్నారు. ఎందుకో తెలుసా? అందులో నేనన్న పదార్థం ఏదో అది లోపలుంది, అసలు నేను. ఈ పైది ఫాల్స్ నేను, అబద్ధపు నేను, ఇది ఉండేది కాదు. దీన్ని తొడుక్కుంది. చొక్కాని కోటేశ్వరరావు నా లాల్చీ ఇలా వచ్చింది అనుకోండి, కోటేశ్వరరావు వచ్చేసారు అంటారు కదా మీరు, కోటేశ్వరరావు లాల్చీ వచ్చిందంటారు. ఇది కోటేశ్వరరావు గారి శరీరం, కోటేశ్వరరావు గారు అని పేరు పెట్టుకుని పిలువబడుతున్న నేను, అది పేరుకి లొంగేది కాదు. అసలు నామమునకు లొంగని నేను లోపలున్నది. అది ఒకసారి నేననబడుతోంది, ఒకసారి వాడనబడుతోంది. యోగులైన వారు ఎవరు నీ అనుగ్రహాన్ని పొందారో వాడికి వాడుకి నేనుకి రేఖ చెరిగిపోయి ఉన్నది నేనొక్కటే, అందులోనే ఇవన్నీ ఉన్నాయి. సముద్రంలో బుడగల్లా ఉన్నదొక్కటే ఉందంటున్నాడు. అలా అనగలగడం నోటితో అనడం కాదు, నీ అనుగ్రహం ఉన్నవాడే అని దర్శిస్తున్నాడు. కాబట్టి నీ యందు భక్తి ప్రధానం. నా యందు ఇవాళ ఆ భక్తి చెరిగి మోహం వచ్చింది, కానీ నువ్వు దిద్ది ఉన్నదొక్కటని నిరూపించావు, నా మాయని తీసి. ఈశ్వర నీకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నారండి. ఇది చతుర్ముఖ బ్రహ్మగారి స్తోత్రం అంటే. బ్రహ్మగారు స్తోత్రం చేయబడిన మూర్తిని మనం ఇవాళ దర్శించకుండా వెళ్ళడం ఎంత కృతజ్ఞత చూడండి. ఎటువంటి భావనలు చెప్పారో చూడండి ఆ పద్యాల్లో. దేవా నీ చరణ ప్రసాద కనలబ్ధింగాక లేకున్న బండే వెంటందను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్ నీవారై చనువారలో ఒకటనై నిన్కొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన బొండెందైనలో ఈశ్వర. చతుర్ముఖ బ్రహ్మగారు వరం అడుగుతున్నాడు. ఈశ్వర, ఈ భక్తి ఎప్పుడు లోపిస్తుందో జ్ఞానం వైక్లభ్యాన్ని చెందుతుంది. భక్తితో జ్ఞానమును పొందాలి. కాబట్టి ఈ జ్ఞానము ఎప్పుడు నిలబడుతుంది? నేను వాడన్నది చిరిగిపోయి నేనన్న నిజమైన నేను ఇప్పుడు తెలుస్తుంది. భక్తి పరిఢవిల్లినప్పుడు. ఆ భక్తి ఎప్పుడు పరిఢవిల్లుతుంది? నీ పాదముల కంటిన ఒక ధూళికణం నా తల మీద పడితే ఈ జన్మలో వెయ్యమని నేను అడగట్లేదు. నీతో తిరగాలి, నీతో ఆడుకోవాలి, నీతో కలిసి ఉండాలి. భక్తి చెరగని జ్ఞానమై ఉండాలి. నేను తెలుసుకున్న రమణులు ఆశ్రమం బయట కూర్చుంటే, అయా మధుర మీనాక్షి ప్రసాదం, మధుర ప్రసాదం అని చెప్పి తీసుకొచ్చి చేతిలో పెడితే కన్నులకు అద్దుకుని కన్నుల వెంట నీరు కారుతూ ఉండగా అయ్య ప్రసాదం కొడుక్కి అని నోట్లో వేసుకునేవారు. ఎంత గొప్ప భావనండి. అయ్యా కొడుకు రెండుండరు, ఒకటే తేజస్ అయ్యా కొడుకైంది. దీపించు దీపము రెండయ్యు సికి ఒకటయ్యున్, మొన్న భాగవతంలో చెప్పాను కదా మీకు. కాబట్టి సికి ఒకటే, రెండు దీపాల్లా కనపడుతుంది. అలా అయ్య ప్రసాదం కొడుక్కి అంటూ నోట వేసుకునేవారు. భక్తి వదలని జ్ఞానము, ఇది స్థిరీకరణము. భక్తి లేని జ్ఞానం నిలబడదు. భక్తితో జ్ఞానానికి వెళ్ళాలి. కాబట్టి నీ పదరేణువు నా తల మీద పడాలి. ఈ జన్మలో ఇచ్చినా సరే, వచ్చే జన్మలో ఇచ్చినా సరే. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చతుర్ముఖ బ్రహ్మగారు. స్వామి నీతో కలిసి తిరగాలి, నీతో ఉండాలి, నీ సేవ చెయ్యాలి, నాకు అదృష్టమే. అది లేనినాడు ఒక గొప్ప మాట అంటాడు ఆయన అంటాడు, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. స్వామి ఏం ఆశ్చర్యమయ్యా, ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? వీళ్ళందరూ గోపబాలురికి నీ గురించి తెలియదు, నువ్వు పరబ్రహ్మం అని తెలియదు. తెలియకపోతేనే ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి. భగవంతుని యొక్క పాదములకు అంటుకున్న ఇంత ధూళి కణమును చూడలేకపోయినటువంటి యోగులున్నారు కోట్ల జన్మలు తపస్సు చేసి. అటువంటి నిన్ను కౌగిలించుకుంటున్నారు.
తన్నుచు గుద్దుచున్ నిన్ను తంతున్నారు, నిన్ను గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు, నిన్ను కౌగిలించుకుంటున్నారు. నువ్వు పడుకుంటే ఒళ్ళో తల పెట్టుకుంటున్నారు, నీ కాళ్ళు ఒత్తుతున్నారు. నువ్వు నిలబడితే కృష్ణ నెప్పెట్టిందా నేను ఎత్తుకుంటాను దాన్ని, నిన్ను ఎత్తుకు తీసుకుపోతున్నారు. నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుంటున్నారు, నీ మీద పడిపోతున్నారు. ఏం అదృష్టం కృష్ణ ఇది! కౌగిట చేర్చుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వితయొప్పునే. వీళ్ల భాగ్యమే భాగ్యం కృష్ణ. ఈ భాగ్యం ముందు నా చతుర్ముఖ బ్రహ్మ పదవి దిగదుడుపు. ఎందుకు పనికొస్తుంది ఈ పదవి? ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. బ్రహ్మగారు వరం అడుగుతున్నాడు, ఈశ్వర నాకు ఇంకేం అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా? ఎలా బ్రహ్మపదంబు, నాకు ఎందుకు దిక్కుమాలిన బ్రహ్మపదవి? వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున, బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయినటువంటి నువ్వు ఈ లోకంలో ఇవాళ రాశీభూతమై తిరుగుతున్నావు. ఈ వనాంతరమునందు, ఈ అరణ్యంలో, ఈ వనాంతరమునంది మందలో, ఈ ఆవుల మధ్యలో తిరుగుతుంటే కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఆడుకుంటే కృష్ణ, కొంగొస్తే కృష్ణ, దూడొస్తే కృష్ణ, వెలగ చెట్టు కనపడితే కృష్ణ, ఆవు కనపడితే కృష్ణ, అన్నం తింటే కృష్ణ, కూర్చుంటే కృష్ణ, లేస్తే కృష్ణ, ఆడుకుంటే కృష్ణ, పడుకుంటే కృష్ణ. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయినటువంటి వీళ్ళున్నారే, ఈ గోపబాలుర పాదములకు అంటుకున్నటువంటి ధూళికణాన్ని తీసి నా శిరస్సు మీద వేసుకునేటటువంటి అదృష్టాన్ని నాకు ఒక తార్చించు. నాకు ఆ బ్రహ్మపద వద్దు, తీసే. వాళ్ళనొక్కసారి పిలువు. నీ పాదములు కాదు, నీతో తిరిగిన ఈ పిల్లల పాదాలకంటుకున్న ఒక్క ధూళికణం నా 4 కిరీటాల మీద వేసుకుని, ఆ ధూళికణం, ఆ పిల్లల కాళ్లకున్నటువంటి ధూళికణాల్ని నా 4 కిరీటాల మీద వేసుకుంటాను. నాకు ఆ అవకాశం ఇచ్చి నాకు ఈ బ్రహ్మపదవి తీసేయి, నాకు అక్కర్లేదు ఈ బ్రహ్మపదం అన్నాడు. ఈ స్తోత్రం చేసి అహోభాగ్యం అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు మూలంలో. ఏమి కృష్ణం, రాశీభూతమైన పరబ్రహ్మం. ఇటువంటి పరబ్రహ్మంతో కలిసి తిరిగి ఆడుకుని ఆ పాదాలకున్న ధూళి వేసుకుని యజ్ఞం చెయ్యక్కర్లేదు, యాగం చెయ్యక్కర్లేదు, ఇక్కడే కృష్ణుడితో కలిసి ఉండి తింటూ, ఆయనకి పెడుతూ, ఆయన ఎంగిలి మనం తింటూ ఏమి సార్థకత పొందారయ్యా కృష్ణ, ఎంత పుణ్యం చేశారయ్యా ఈ గోపాల బాలురు. మనం చేయలా? అక్కడే కృష్ణుడితో ఉంటూ, ఆడుకుంటూ, ఆయన గురించే చెప్పుకుంటూ, ఆయన ప్రసాదమే నోట్లో వేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఓ చేతకాని వాడు చెప్తున్నాడని లేకుండా పరమభక్తితో వింటుంటే బ్రహ్మగారు ఎందుకు పొంగిపోడు? మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఎందుకు పరవశించిపోరు మీ భక్తికి? అంతటి మహోత్కృష్టమైనటువంటి లీలని పరమాత్మ చేస్తే సుఖబ్రహ్మ అన్నారు పరీక్షిత్తుకు చెప్తూ, ఎవరు ఈ బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి వింటున్నారో వాళ్ళని మాయ విడిచిపెడుతుంది అంచెమునందు. చిట్ట చివర మాయ విడిచి అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా హాయిగా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయి. 1 సంవత్సరం పాటు అసలు గోపబాలురు లేరు, వాళ్ళ బదులు కృష్ణుడు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు స్తోత్రం చేసి ఆ పిల్లల్ని, ఆవుల్ని, దూడల్ని ఇచ్చాడు. తాను ఉపసంహారం చేశాడు తన రూపాల్ని. ఇప్పుడు అదే అన్నం తింటూ మళ్ళీ ఆ గోపబాలుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ అంతర్ధానం చేశారో అక్కడే కనపడ్డారు. వాళ్ళందరూ మళ్ళీ ఆ ముద్దలు తింటూ కృష్ణ కనపడ్డాయా దూడలన్నారు. ఓగో వచ్చేస్తున్నాయిరా అన్నాడు. వెనకాతలే వచ్చేసాయి. వీళ్ళకి తెలియదు, ఏడాది అయిపోయింది, మనం లేవు, బ్రహ్మగారు దాచాడు, మనం స్పృహ తప్పిపోయి ఉన్నాం, వాళ్ళకేమీ తెలియదు, తెలియనక్కర్లేదు, కృష్ణుడు రక్షించాడు. ఇప్పుడు ఈ పిల్లలందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పొద్దున్న చంపిన కొండ చిలవ సాయంకాలానికి ఎండి ఏరింపులైపోయి ఓ డొల్ల డొక్కోటి కనపడింది. ఒకడన్నాడు, ఇదేమిట్రా ఇలా ఎండిపోయింది అన్నాడు. కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు అవుదరా అన్నాడు. ఇది విశ్వాసం. వాళ్ళు అందులో హేతువు చూడలేదు, ఏమైంది చూడలేదు. ఈ కృష్ణుడు ఆవులుగా, దూడలుగా, గోపబాలురుగా ఉండగా ఈ లీల చెప్పలేడు. ఏడాది తర్వాత ఈ పిల్లలు ఇంటికెడుతూ, అమ్మా ఇవాళ పొద్దున్న ఏమైందో తెలుసా, పెద్ద కొండ చిలవ వస్తే కృష్ణుడు చంపాడే అన్నారు. కౌమారమునందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడినది. ఏడాది పాటు కృష్ణుడే అన్ని అయి ఉన్నాడు.
కాలమునకు 365 రోజులు ఒక హద్దుగా చెప్తారు. యత్ సంవత్సరోవా అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని. కాబట్టి కాలమునందు సృష్టింపబడిన సమస్తము ఈశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంత బ్రహ్మాండములు నిండిపోయి ఇన్ని రూపములుగా ఉన్న కృష్ణుణ్ణి మీరు రాశీభూతమైన కృష్ణుడిగా గురువాయూరప్పగా అక్కడ దర్శనం చేసి పొంగిపోయి ఒక్కసారి ప్రదక్షిణం చేసి బయటికెడితే ఎన్ని కోట్ల జన్మల తర్వాత బహుశా మనకి ఈ అదృష్టం వచ్చి ఉంటుంది. ఇవాళ సిద్ధాన్నం అమృత భాండం చేతిలో పట్టుకోమంటే లేదండి నాకు పనుంది వెళ్ళిపోతాను, నేను అమృత భాండం చూడను, నేను నోట్లో వేసుకోననగలిగినటువంటి వాడు ఉంటాడా ప్రపంచంలో? ఉండడు. నేనైతే ఓ మాట నాకు రుక్మిణీ కళ్యాణం మీదంత నమ్మకం. ఎందుకో తెలుసా అండి, ఆనందంతో నాకింత మంచి భర్త, ఇంత మంచి పిల్లలు ఆనాడు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో రుక్మిణీ కళ్యాణం చేయించారు. దానివల్ల నేను ఇలా ఉన్నానని ఆ ఆడపిల్లలు పొంగిపోయి కాకినాడ వచ్చి ఒక్కసారి అయ్యప్ప స్వామి గుడికొచ్చి నమస్కరించి వెళ్ళిపోతే మనుష్యులుగా పుట్టినందుకు మనం ఒక గొప్ప ప్రయోజనం చేసినట్టు. కాబట్టి ఆ రోజున మీ పని పిల్లలు యుక్త వయస్సులో ఉంటే మీ కుమార్తెలుగా భావించి వాళ్ళకి తలస్నానం చేయించి ఒక మంచి బట్ట కట్టి, ఒక ఉతికి ఆరేసిన బట్ట కట్టి వాళ్ళని కూడా తీసుకునేది. అందున భాగవతాంతర్గతంగా రుక్మిణీ కళ్యాణం రావడం అంటే అది అదృష్టం. ఆడవాళ్ళందరికీ శుభలేఖలు ఇస్తారు. రుక్మిణీ కళ్యాణం శుభలేఖలు ఇచ్చి బొట్టు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు కళ్యాణానికి రమ్మని. మీరందరూ కుటుంబాలతో రావచ్చు. ఆ శుభలేఖ వేసేటటువంటి అదృష్టం ఒకరికి అనుగ్రహింపబడింది. వాళ్ళ శుభలేఖ వేస్తారు. ఎన్ని కోట్ల జన్మల అదృష్టం వాళ్ళ శుభలేఖ వేస్తారు. రుక్మిణీ కళ్యాణం చూసి వింటే చాలు ఆడపిల్లలందరికీ రుక్మిణీ కళ్యాణం పద్యాలు అద్భుతమైన కార్డ్బోర్డు మీద రుక్మిణీదేవి కృష్ణుడి మెడలో దండ వేస్తున్నటువంటి కవర్ పేజీతో బహూకరింపబడతాయి. ఆ రోజున రుక్మిణీ కళ్యాణం అమ్మగానే కన్యపిల్లలందరితోటి ఇదే వేదిక మించి రుక్మిణీ కళ్యాణ లేఖ ఆ పద్యాలు చదవడం నేర్పిస్తాం. అందరూ కలిసి చదువుతారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చదివి ఇంటికెళ్లి చదువుకున్నందుకు ఆడపిల్లలందరూ ఐదోతనంతో, పసుపు కుంకాలతో, బిడ్డాపాపలతో, మంచి భర్తతో వాళ్ళు సంతోషంగా ఉంటే మన జీవితాలకు ఒక సార్థకత. దాని కొరకని అటువంటి మహాయజ్ఞం తలపెట్టబడింది. కాబట్టి దానికి మిమ్మల్ని అందరినీ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఒక్కసారి మనం స్వామి నామం చెప్పుకుని మంగళం చెప్పుకుందాం. కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప వినాశక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను మనవి చేయాలి. నేను డబ్బు విషయంలో చాలా దూరంగా ఉంటాను, కానీ ఒక విషయం చాలా ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఒక విషయం అడుగుతున్నారు, పెళ్లి కాని ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో, శరణాగతి చేత రుక్మిణీ కళ్యాణం అంత గొప్పది. జీవితం పండిపోవాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. అలా రుక్మిణీ కళ్యాణం చెయ్యాలంటే పురుషార్థం పడాలి. అమ్మవారికి కట్టే మంగళసూత్రాలు ముట్టుకుంటారు, తాంబూలం లేచి కొబ్బరి బొండంతో ఇస్తారు.
ఉత్తర జంజాలు కృష్ణ భగవానుడికి వేసే ఉత్తర జంజాలు ముట్టుకుంటారు. చేతికి కంకణాలు కట్టుకుని ఈ వివాహ వేదికకి చాలా దగ్గరలో టికెట్ హోల్డర్స్ కూర్చుంటారు. ఇన్ని వేల రూపాయల ఖర్చు మీట్ అవ్వాలి కాబట్టి మీకు తెలుసు, 1 రూపాయి మీ డబ్బుని దుర్వినియోగం చేయడం అన్నది ఈ ఆలయానికి కమిటీకి తెలియదు. నాకంత నమ్మకం ఈ ఆలయం కమిటీ మీద. అలా కూర్చోవాలనుకున్న ఆడపిల్లలకి మాత్రం పావలా కూడా టికెట్ లేదు, అందరూ ఆడపిల్లలకి ఫ్రీ. కానీ దంపతులు కూర్చుని జీవితాన్ని తరింప చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం పట్టుబట్టల దగ్గర నుంచి మధుపర్కాల దగ్గర నుంచి అన్ని ఆ దంపతులు చేతులు వేసిన తరువాత స్వామికి ఆ రోజున సమర్పింపబడతాయి. వాళ్ళ గోత్రనామాలు మాత్రం చెప్తారు కళ్యాణ సమయంలో. దానికి మాత్రం 1116 టిక్కెట్లు పెట్టమని నేనే చెప్పాను గోపాలకృష్ణ గారికి. ఇన్ని వేల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేస్తారు. కాబట్టి అలా కట్టగలిగినటువంటి దంపతులు మాత్రం వేదిక మీద కూర్చుంటారు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని ఇదంతా వాళ్ళని కూర్చోబెట్టి ఆడపిల్లలందరినీ బయట కూర్చోబెట్టేస్తే అది అర్థరహితం అయిపోతుంది. అవి డయాస్ పట్టినన్ని టికెట్లే ఇస్తారు. అందుకని అలా ఎవరైనా కళ్యాణానికి కూర్చుందాం అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.